కాబట్టి అందరం వచ్చేసినాం. మీ విలువైన సమయంకి మాకు ఇచ్చిండ్రు. థ్యాంక్ యూ మేడం. వెల్కమ్, స్వాగతం. థ్యాంక్ యూ సార్. ఓకే. సో నా పేరు వచ్చేసి వాసవి సాయినాథ్. నేను ఇక్కడ నిర్మల్లో మేము ఉంటున్నాము. సో 13 ఇయర్స్ గా ఈ సిస్టమ్ గురించి నేర్చుకుంటున్నాము నిత్య విద్యార్థిగా. ఇంకా చాలా మందికి సైనస్ సార్ ద్వారా నేను నేర్చుకుంటున్నాను. సైనస్ సార్ చాలా మందికి తన యొక్క ఈ సిస్టమ్ గురించి తను కూడా నేర్చుకుంటూ 18 స్టేట్స్లలో మన ఆర్సీఎం బిజినెస్ అనేది బిల్డ్ చేయడం చాలా సంతోషకరం. సో ఆ యొక్క ఉద్దేశం చాలా మందికి ఒక మంచి లైఫ్ ఇవ్వాలి, ఒక బెటర్ లైఫ్ ఇవ్వాలి, ఒక ఫ్యామిలీని మంచిగా బెటర్ గా చూసుకోవాలి, ఆరోగ్య దిశలో వెళ్ళాలి అనేటువంటి ఈ 2 ఉద్దేశాలతో ఈ ఆర్సీఎం అనేది సిస్టమ్ లోకి అడుగు పెట్టాము. సో ఇప్పుడు హ్యాపీగా లైఫ్ అనేది లీడ్ అవుతుంది. సో ఇంకా చాలా మంది మన ద్వారా ఆర్సీఎం కుటుంబంలోకి వాళ్ళ ఫ్యామిలీస్ అందరూ కూడా వచ్చి ఆరోగ్యకరంగా, ఆనందంగా, హ్యాపీగా టైం ఫ్రీడమ్, సెక్యూరిటీ, మనీ ఫ్రీడమ్స్ ఇవన్నిటి నుంచి స్వాతంత్రం పొందాలి అనేటువంటి సంకల్పం బలంగా ఉండింది. సో అందుకోసమనే చాలా రకాల జూమ్ మీటింగ్స్ నడుస్తున్నాయి. అండ్ ఫిజికల్ మీటింగ్స్, సెమినార్స్ గానీ, ప్రతి నెలలో నిర్మల్లో కోర్ మీటింగ్స్ గానీ, చాలా స్టేట్లలో కూడా మహారాష్ట్ర కావచ్చు, కర్ణాటక కావచ్చు, యూపీ కావచ్చు, గుజరాత్ కావచ్చు, ఇట్లా రకరకాలుగా స్టేట్లలో మన యొక్క సెమినార్స్ జరగడం, ట్రైనింగ్ జరగడం, జూమ్ మీటింగ్స్ పెట్టుకోవడం. సో ఈ యొక్క సంకల్పం ఉద్దేశించే ప్రతిసారి మనము ప్లాన్ చేసుకుంటున్నాం. సో అందరం కూడా సక్సెస్ అవ్వాలి, అందరం కూడా డైమండ్ వెళ్ళాలి. మనందరి ఉద్దేశం అయితే అదొకటే, అందరం ఆరోగ్యంగా ఉండాలి, ఆరోగ్య దిశలో వెళ్ళాలి. సో ఆ యొక్క ఆలోచననే ప్రతి మనిషికి ఏదో ఒకటి నేర్చుకోవాలి, నలుగురికి నేర్పించాలి, మనం ఆదర్శంగా ఉండాలి నలుగురికి అనే దిశగా అందరినీ నడిపిస్తుంది. సో 13 ఇయర్స్ గా ఈ సిస్టమ్ గురించి నేర్చుకుంటున్నాం. ఇవాళ స్టార్ ఎమరాల్డ్ అనే లెవెల్లో ఉన్నాం. సో హ్యాపీగా ఉన్నాం. ఇంకా చాలా మందికి ఆర్సీఎం అంటే ఏంటిది, ఆర్సీఎం ఎందుకు చేయాలి, ఆర్సీఎం ఎట్లా చేయాలి, ఈ మూడు గురించి ఇంకా క్లారిటీ అనేది ఇంకా చాలా మందికి చక్కగా రాలేకపోతుంది. అండ్ కొత్త వాళ్ళు వస్తూ ఉన్నారు మన మధ్యలోకి. కొత్త వాళ్ళు డైలీ మన ఫీల్డ్ కి వెళ్తున్నాం, మన మధ్యలో ఆర్సీఎం ఫ్యామిలీస్ లో కొత్త వాళ్ళు జాయిన్ అవుతున్నారు. సో వాళ్ళకి ఆర్సీఎం యొక్క విజన్ ఏంటి, విజన్ ని చూపించాలి, వాళ్ళకి ఆర్సీఎం గురించి క్లియర్ చేయాలి, వాళ్ళు ఒక గోల్ పెట్టుకొని సిస్టమ్ లో ముందుకు నడవాలి మనతో పాటు. కాబట్టి మనం ఇలా తెలుగు జూమ్ మీటింగ్ అనేది ప్రతి సండే 7 గంటలకి ప్లాన్ చేసుకున్నాం. నేను కొంచెం మనం పీపీటీ అనేది కొంచెం చిన్నగా అరేంజ్ చేసుకున్నాను. సో మనం స్లైడ్ షో చేసుకొని ఫుల్ స్క్రీన్ వస్తుందా సార్? ఎనీవన్ ఫుల్ స్క్రీన్ వస్తుందా, కనిపిస్తుందా స్క్రీన్ నేను చూపించేది మీకు? మేడం సార్ స్క్రీన్ కనిపిస్తుందా సార్? స్క్రీన్ కనబడుతుంది మేడం. కనబడుతుంది మేడం. ఎస్ మేడం. ఓకే సార్, ఓకే, థ్యాంక్ యూ. సో కంపెనీ యొక్క ఆర్సీఎం సిస్టమ్ అనేది మన అందరి మధ్యలోకి ఎలా వచ్చిందంటే, ఒక నవభారత నిర్మాణం అంటే కొత్త భారతదేశాన్ని నిర్మించాలనుకుంటుంది. సో కొత్త భారతదేశం నిర్మించాలనుకుంటే దానికి ఏం కావాలి, 2 ఆయుధాలు కావాలి. సో ప్రపంచం అంతా కూడా 2 సమస్యలతో పోరాడుతుంది. ఒకటైతే ఆరోగ్యం, రెండోది నిరుద్యోగం. సో ఆరోగ్యం అనేటిది ప్రధానం. అందరికి కూడా ఎంత డబ్బున్నా కూడా ఆరోగ్యం కోల్పోయిన తర్వాత ఆ డబ్బుని తిరిగి ఇవ్వలేరు. సో రెండోది, ఎంత చదువుకున్నా, పెట్టుబడి పెట్టినా గానీ, ఎన్ని లక్షలు ఏం చేసినా గానీ నిరుద్యోగం అనేటువంటిది మన చుట్టూ చాలా ఇబ్బంది పెడుతుంది. సో ఈ 2 ఇబ్బందులతో మన ఇండియా అనేది సతమతం అవుతుంది. కాబట్టి ఆ రెండిటికి పరిష్కారం మన ఆర్సీఎం కంపెనీ మన మధ్యలోకి తీసుకొచ్చింది.
సో వై చూస్ ఆర్సీఎం? ఆర్సీఎంఏ ఎందుకు చేయాలి? చాలా మంది అనుకుంటారు ఆర్సీఎంఏ ఎందుకు చేయాలి అని. సో స్ట్రాంగ్ కంపెనీ ఉంది, లీగల్ గా గవర్నమెంట్ నుంచి గైడ్ లైన్స్ తో ఫాలో అవుతుంది. సో ఇది ఏదో మనం సృష్టించిందో ఎవరి కోసమో కాదు. సో లీగల్ గా స్ట్రాంగ్ ఎథికల్ కంపెనీ ఆర్సీఎం మన. సో గవర్నమెంట్ నుంచి లీగల్ గా అన్ని రకాలుగా తను గైడ్ లైన్స్ తీసుకొని మన ప్రతి ఒక్క మనిషికి ఇది అందే విధంగా కంపెనీ అనేది రూపొందింది. సో ఓన్ ప్రొడక్ట్స్ ఉంది. సో బయట ఇప్పుడు మనకి డిమార్ట్స్ కావచ్చు, రిలయన్స్ మార్ట్స్ కావచ్చు, ఒక్కొక్క ప్రోడక్ట్ ఒక్కొక్క ఏజెంట్ నుంచి వస్తుంది. ఓన్ గా మ్యానుఫ్యాక్చరింగ్ అనేది చేయరు. సో మన ఆర్సీఎం కంపెనీలో ప్రతి ఒక్క ప్రోడక్ట్ మాల్ అంతా తీసుకొచ్చి తనే ఓన్ గా మ్యానుఫ్యాక్చరింగ్ చేసి మనకి ఒకే చోట అన్ని రకాల ప్రోడక్ట్స్ ని మ్యానుఫ్యాక్చరింగ్ చేసి క్వాలిటీని చెక్ చేసి ఎఫోర్డబుల్ ప్రైస్ తో డైలీ యూజబుల్ ఉండేలాగా మనకి కంపెనీ అనేది ఓన్ ప్రొడక్షన్ అనేది ప్రొడక్టివిటీ అనేది చేస్తుంది. సో మనకి దీంట్లో జాయిన్ అవ్వడానికి కూడా జీరో అనేది ఫీజు అనేది జీరో ఉంటుంది. సో మనకు వేరే వేరే నెట్వర్క్ మార్కెటింగ్స్ కూడా ఉన్నాయి చాలా రకాలుగా ప్రపంచంలో. సో వాటిలో జాయిన్ అవ్వాలంటే 10,000 కట్టాలి, లేదా 5,000 కట్టాలి, 20,000 కట్టాలి, ఇట్లా కొన్ని రకాలుగా పేమెంట్స్ సెక్షన్ లో అలా ఉంటది. సో మనది వచ్చేసి జస్ట్ మనం ఇంట్లోకి వాడే గ్రాసరీ ప్రోడక్ట్స్ కొనుక్కోవడం ద్వారా దీంట్లో జాయినింగ్ అనేది ఫ్రీగా అవుతుంది. సో 100% ఇండియన్ ప్రోడక్ట్స్. సో ప్రతి ఒక్కరు ఇండియన్ ప్రోడక్ట్స్ వాడాలి, ఇండియా అప్పుడే డెవలప్ అవుతుంది, సో మనది డెవలప్డ్ కంట్రీ అని, మన దేశం మన భారతదేశం అని చాలా మంది గర్వంగా చెప్పుకుంటారు. కానీ వాడే ప్రోడక్ట్స్ అన్ని కూడా బయట కంట్రీ ప్రోడక్ట్స్ వాడతారు. సో కోల్గేట్ కావచ్చు, అట్లా మనం రకరకాలుగా బ్రాండ్స్ అనేవి ఉన్నాయి. నేను కొన్ని నేమ్స్ చెప్పలేను, కానీ చాలా రకాలుగా మనం యూజ్ చేసే ఇంట్లోకి వాడే ప్రోడక్ట్స్ అన్ని కూడా బయట కంట్రీస్ ప్రోడక్ట్స్ ఉంటాయి. సో మనం ఇక్కడ ఇండియాలో ఉంటున్నాం, వేరే కంట్రీని డెవలప్ అయ్యేలాగా మనమే హెల్ప్ చేస్తున్నాం వాళ్ళకి. సో మన కంట్రీ అనేది మనకు డెవలప్ అవ్వకుండా ఎకనామికల్ గా డెవలప్ అవ్వట్లేదు. కాబట్టి ఈ యొక్క ఆర్సీఎం ప్రోడక్ట్స్ వచ్చి 100% ఇండియన్ ప్రోడక్ట్స్ ఉన్నాయి. అది సిన్స్ మనకి 25 సంవత్సరాలుగా గ్రోత్ లో మంచి ఎక్స్పీరియన్స్ లో డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి కంపెనీ. అండ్ ఇన్కమ్ డిపెండ్ ఆన్ సేల్స్ టర్న్ ఓవర్. సో ఎవరైనా డ్యూటీ పైన అంటే నేను ఈ టైమింగ్స్ నుంచి ఈ టైం నుంచి ఈ టైం వరకు నువ్వు డ్యూటీ చేసేస్తే నీకు ఇన్కమ్ ఇస్తాను అట్లా ఏం కాకుండా, మనం ఎంతైతే సేల్స్ చేస్తామో, ఎంతైతే మనం సేలింగ్ ఎంతైతే ఉంటుందో, మన పీవీ కావచ్చు, పర్చేస్ వాల్యూ పీవీ అంటే, సో మనం రిటైలరింగ్ కావచ్చు, ఎంతైతే చేసుకుంటామో మన ఐడి పైన దానిపైన డిపెండ్ అయ్యి ఇన్కమ్ ఉంటుంది. సో మనం ఎంత చేసుకుంటే అంత, నీకు ఇంతే రావాలి, క్వాలిఫికేషన్ నీకు ఇంతే ఉంది, నీకు ఇంతే శాలరీ వస్తుంది అట్లా ఏం కాదు. సో మన సేల్స్ ఎంత చేసుకుంటే అంత వస్తుంది. నీకు లక్షలు కావాలా లక్షలు వస్తుంది, నీకు 10 లక్షలు కావాలా 10 లక్షలు వస్తుంది, కోటి కావాలా కోటి వస్తుంది. అట్లా వచ్చే వాళ్ళు కూడా మన సిస్టమ్ లో గురువులు ముందర ఉన్నారు. వాళ్ళ స్టోరీస్ కూడా మనం అప్పుడప్పుడు తెలుసుకోవచ్చు. అట్లా మనకు ఎవ్రీ మంత్ కోర్ మీటింగ్ అవుతూ ఉంటుంది కదా అట్లా. సో స్ట్రాంగ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉంది, ట్రైనింగ్స్ కావచ్చు, సెమినార్స్ కావచ్చు, వర్క్ షాప్స్ కావచ్చు, పర్సనల్ డెవలప్మెంట్స్ కావచ్చు, ఇట్లా మనకి జూమ్ లో కావచ్చు, ఫిజికల్ గా కావచ్చు, ప్రతిదీ కంపెనీ మనకు గైడ్ లైన్స్ ఇవ్వడానికి ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది ఏర్పాటు చేసింది. అండ్ స్ట్రాంగ్ విజన్, హెల్త్, సెల్ఫ్ డిపెండెన్సీ అండ్ బిల్డ్ న్యూ ఇండియా. సో విజన్ అనేది క్లియర్ గా ఉంది. ప్రతి ఒక్కరు ఇది మాత్రం గమనించి ఆర్సీఎంఏ ఎందుకు చూస్ చేసుకోవాలి అని అంటే, ఎందుకంటే జాబ్ చేస్తాము, మనం బిజినెస్ చేస్తాం, చాలా రకాలుగా ఎన్నో రకాలుగా వర్క్ చేస్తూ ఉంటాం ఇన్కమ్ కోసం. బట్ మన లైఫ్ లో అసలు గోల్స్ అనేవి కొన్ని ఉంటాయి కదా, అసలు మనం గోల్ వైపు వెళ్తున్నామా, మన డ్రీమ్స్ ఏంటి, మన గోల్స్ ఏంటి అంటే, మనం చేసే వర్క్ వేరేలా ఉంటుంది, బట్ మన డ్రీమ్ కు మాత్రం అచీవ్ అవ్వలేకపోతున్నాం. సో కాబట్టి కంపెనీ ఏంటంటే, మనం స్ట్రాంగ్ విజన్, మనం అసలు మన గోల్ ఏంటి, మన డ్రీమ్ ఏంటి, మనం ఎటువైపు వెళ్తే మనం గోల్ ని రీచ్ అవ్వచ్చు అనేటువంటిది విజన్ అనేది చాలా క్లియర్ గా చేస్తుంది. సో హెల్త్ పర్పస్ కావచ్చు, మనం ఎవరి మీద డిపెండ్ అయి ఉండకుండా మన ఐడెంటిటీని గుర్తు చేసుకుంటూ మనకి ఎలా ఉండాలో అలా నచ్చే విధంగా మనల్ని తయారు చేయడం. సో కొత్త భారతదేశాన్ని ఈ విధంగా నిర్మించాలనుకుంటుంది. సో కంపెనీ యొక్క ఉద్దేశాలు వచ్చేసి హెల్త్. సో ప్రతి ఒక్కరూ ఆరోగ్యమే మహాభాగ్యం. మరి ఆరోగ్యంగా ఉండాలి అంటే ఆరోగ్యకరమైన వస్తువులు వాడాలి. మరి మనం వాడేటి అన్ని కూడా బయట కంట్రీ ప్రొడక్ట్స్, అలాగే కెమికల్స్, ప్రిజర్వేటివ్స్, ఇట్లా రకరకాలుగా కల్తీ ఉన్నటువంటి ప్రొడక్ట్స్ వాడుతున్నాం. సో కాబట్టి మన హెల్త్ ఎలా ఉంటుంది,
మనం అంతా కూడా కల్తీ ఆహారం తింటున్నాం, కెమికల్స్ ఉన్నటువంటి ప్రొడక్ట్స్ వాడుతున్నాం కాబట్టి ఇవాళ చిన్న చిన్న వయసులోనే 10 ఇయర్స్ నుంచి 15 ఇయర్స్ నుంచి 20 ఇయర్స్ నుంచే వాళ్ళకి హార్ట్ అటాక్ వస్తుంది, క్యాన్సర్స్ వస్తున్నాయి, బీపీ వస్తుంది, షుగర్ వస్తుంది. సో హార్మోనల్ ఇన్‌బాలన్స్ అవుతుంది. మైగ్రేన్ కావచ్చు, రకరకాలుగా వాళ్ళకి ప్రొడక్ట్ ప్రభావం వల్ల రకరకాలుగా బాడీలో చేంజెస్ అనేవి, ఈ హెల్త్ ఇష్యూస్ అనేవి రావడం జరుగుతుంది. కాబట్టి మెడిసిన్స్ వాడుతున్నారు. ఆ మెడిసిన్స్ కూడా సైడ్ ఎఫెక్ట్. మనకి లోపల ఉన్నటువంటి ఆర్గాన్స్ అనేవి డ్యామేజ్ అవుతుంది. సో ఈ విధంగా మన ఆరోగ్య దిశలో మన జీవన శైలి అనేది వెళ్ళట్లేదు. కాబట్టి ఇంట్లో వాడేటువంటి వస్తువులు మన పురాతన టైంలో మన తాతయ్యలు అలాంటి వాళ్ళ టైంలో ప్రొడక్ట్స్ అనేవి ఎలా ఉండేవి జెన్యూన్‌గా. సో మంచి కల్తీ లేని ఆహారం తినేవాళ్ళు కాబట్టే వాళ్ళు చక్కగా ఆరోగ్యంగా ఉన్నారు. ఇప్పుడున్నటువంటి మనం ఈ బిజీ షెడ్యూల్‌లో అంతా కల్తీ ఆహారం తింటున్నాం, కెమికల్ ప్రొడక్ట్స్ యూజ్ చేస్తున్నాం కాబట్టి అవి మనకి ఎఫెక్ట్ అవుతుంది. సో మన దగ్గర ఉండేటువంటి ప్రతి ఒక్క ప్రొడక్ట్ 100% కెమికల్ ఫ్రీ అండ్ మనకి ప్రతీది కూడా రీజనబుల్ ప్రైస్ ఉంటుంది. ప్రతి ఇంట్లో డైలీ యూజబుల్ ప్రొడక్ట్స్ ఉంటాయి. అండ్ రెండవదొచ్చేసి ఇండిపెండెన్సీ. ఎవరి కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి. సో ఎక్కడో ఒక చోట జాబ్ చేస్తూ, స్ట్రెస్‌గా ఫీల్ అవుతూ, ఇబ్బంది పడుతూ, హెల్త్‌నంతా కోల్పోయి, మన లైఫ్‌ని మనలా కాకుండా ఇంకొకళ్ళు మలిచే విధంగా ఉండిపోతుంది. సో అలా కాకుండా ఇక్కడ మనకు నచ్చినట్టుగా ఉండొచ్చు. మనకు నచ్చినంత సంపాదించుకోవచ్చు. మనకు నచ్చేలా మన కాళ్ళ మీద మనం నిలబడడానికి ఒక అవకాశం. అండ్ మూడోదొచ్చేసి ఉమెన్ ఎంపవర్‌మెంట్. ప్రతి ఒక్క మహిళ గూడంగా ఇవాళ ఏదో ఒక వర్క్ చేసి తన కుటుంబాన్ని పోషించుకునే విధంగా బయటకొస్తుంది. సో బయట వాళ్ళకి అంత ఫెసిలిటీ అనేది లేదు. సరైనటువంటి ఇన్‌కమ్ లేదు. క్వాలిఫికేషన్ ఉన్నా అంత ఇన్‌కమ్ అనేది సంపాదించలేకపోతున్నారు. సో దాని ద్వారా ఇంట్లో స్ట్రెస్సు, బయట స్ట్రెస్సు, సో చాలా హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి. అండ్ వాళ్ళకి సరైనటువంటి సెక్యూరిటీ కూడా ఉండకపోతుంది. సో వాళ్ళకంటూ ఒక ఐడెంటిటీ అనేది అసలు ప్రపంచానికి తెలియలేకపోతుంది. కాబట్టి ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ ఇంట్లో ఉండి కూడా హ్యాపీగా ఈ బిజినెస్ అనేది లీడ్ చేసుకోవచ్చు. మనకంటూ ఒక ఐడెంటిటీ, మనకి రికగ్నిషన్ ఉంటుంది. మనకంటూ ఒక వాల్యూ ఉంటుంది. ఈ ప్రపంచానికి మనం ఎవరో తెలియడానికి ఇదొక మంచి ప్లాట్‌ఫార్మ్ అన్నమాట. మహిళలకు గావచ్చు అండ్ జెంట్స్‌కి కూడా గావచ్చు. సో మరి ట్రెడిషనల్ మార్కెట్‌లో ఏం జరుగుతుంది? ప్రతి ఒక్కరు గూడంగా మనం తినేటువంటి గ్రాసరీ మన ఇంట్లోకి ఎలా వస్తున్నాయి? ఒక మిల్ ఉంటుంది. మిల్లులో ప్రొడక్ట్స్ అన్ని తయారైతాయి. సో కస్టమర్స్‌కి మనం డైలీ ఫర్ కస్టమర్. సో కస్టమర్స్‌కి ఆ డైలీ యూజ్ ప్రొడక్ట్స్ అనేవి కావాలి. మరి అలా అతను ఏ విధంగా ఆ ప్రొడక్ట్‌ని పర్చేజ్ చేసుకుంటున్నాడు? ఓన్ అతని ఇంట్లో అయితే ఈ ప్రొడక్ట్స్ అనేవి తయారు చేసుకోడు. సో ఆ కంపెనీ వాళ్ళొచ్చి కస్టమర్ దగ్గరికి కూడా ఈ ప్రొడక్ట్స్ అనేవి సప్లై చేయలేరు. మరి అతను ఒక రీటైలర్ షాప్‌కెళ్తాడు. రీటైలర్ షాప్ తయారు చేస్తారా మరి? లేదుగా. అతను ఒక హోల్‌సేలర్ దగ్గర నుంచి సప్లై చేస్తారు. ఆ హోల్‌సేలర్ ఒక ఏజెంట్ నుంచి, ఏజెంట్ మిల్లు నుంచి. సో ఏదైనా మనకు కావాల్సినటువంటి గ్రాసరీ కావచ్చు, పర్సనల్ కేర్ కావచ్చు, హోమ్ కేర్ కావచ్చు, రకరకాలుగా మనం రోజు వాడేటువంటి వస్తువులంతా కూడా మిల్లులో తయారైనవి మన వరకు రాకుండా ఈ మధ్యలో ఏజెంట్, హోల్‌సేలర్, రీటైల్ వీళ్ళంతా కూడా సప్లై చేస్తున్నారు. మళ్ళీ ఏ కొత్త ప్రొడక్ట్ వచ్చినా కూడా టీవీలో యాడ్స్ వస్తున్నాయి. ఐశ్వర్య రాయ్ గావచ్చు, మన మహేష్ బాబు గావచ్చు, నాగార్జున గావచ్చు, ఇలా హీరోయిన్ సమంత గావచ్చు, పేస్ట్‌లో ఉప్పుందనుకుంటూ సమంత గారొచ్చేసి యాడ్ చేస్తారు గదా! సో వాళ్ళంతా ఊరికేనే చేస్తారా? సెకండ్ ఇన్‌కమ్ జూసుకుంటున్నారు వాళ్ళు గూడా. అంటే ఎంతో కొంత రెమ్యునరేషన్ ఆ ప్రొడక్ట్ ద్వారా వాళ్ళు 14,00,00,000, 16,00,00,000 ఆ ప్రొడక్ట్ యాడ్ చేసినందుకు, దాని గురించి ప్రమోట్ చేసినందుకు వాళ్ళు కోట్లల్లో ఇన్‌కమ్ తీసుకుంటున్నారు. మరి ఆ కోట్లల్లో ఇన్‌కమ్ ఎవరిస్తారు? కంపెనీ వాళ్ళేమన్నా ఇస్తారా? ఈ ఏజెంట్, డీలర్, హోల్‌సేలర్ వీళ్ళేమన్నా ఇస్తారా? లేదు. ఆ కస్టమర్ పైన ఇస్తున్నారు. ఏ విధంగా అంటే చూడండి, ఇక్కడ ₹80కి ప్రొడక్ట్ తయారవుతుంది. సో, కంపెనీ వచ్చేసి తన యొక్క లాభం ₹20 చూసుకుంటుంది. బయటకి ₹100కి ఆ ప్రొడక్ట్‌ని బయటకొదిలితే ఇక్కడ మన దగ్గరకొచ్చేసరికంటే 200 అయితుంది. మధ్యలో ₹100 ఈ యాడ్ చేసేవాళ్ళు, ఈ సప్లై చేసేవాళ్ళు 50% అమౌంట్ అంతా గూడా తీసుకుంటున్నారు. ప్రొడక్టివిటీ చేసింది కంపెనీ. కస్టమర్స్ వాళ్ళేమో పర్చేజ్ చేస్తున్నారు. కానీ మధ్యలో లాభం పొందే వాళ్ళంతా గూడా ఈ మధ్యవర్తులు, టీవీలలో యాడ్ చేసేవాళ్ళు, ఈ సప్లై చేసే వాళ్ళంతా గూడా మధ్యలో లాభం అంతా తినేస్తున్నారు. సో దానివల్ల కస్టమర్‌కి బెనిఫిట్ ఏమన్నా ఉందా? లాసే. సో తను యాక్చువల్‌గా పెట్టాల్సిన ప్రైస్ కంటే డబుల్ పెట్టేస్తున్నాడు. సో ఫస్ట్ లాస్. సెకండ్ లాస్ వచ్చేసి కల్తీ ప్రొడక్ట్స్ వస్తున్నాయి. ఇక్కడ కంపెనీ వచ్చేసి ఒక 10,000 షాంపూ బాటిల్లు బయటకొదిలేస్తే మన కస్టమర్ వరకొచ్చేసరికంటే 20,000 లక్ష
అనేది ఆ సేమ్ బ్రాండ్, సేమ్ కలర్ అదే ఉంటుంది, సేమ్ అదే నేమ్ ఉంటుంది, సేమ్ డీటెయిల్స్ అంతా కూడా అంతే ఉంటుంది. మీకు అసలు కల్తీ ఏదో ఒరిజినల్ ప్రోడక్ట్ ఏదో తెలియదు. కానీ అలాంటి కల్తీ ప్రోడక్ట్స్ తినడం ద్వారా మన హెల్త్ పాడైపోతుంది, మనం డబ్బులు కూడా వేస్ట్ చేసుకుంటున్నాం. దీన్నంతటా కూడా ట్రెడిషనల్ మార్కెటింగ్ అంటారు. సో మన తాత ముత్తాతల నుంచి మనం ఈ ట్రెడిషనల్ మార్కెట్ ద్వారానే పర్చేజ్ చేస్తున్నాం. సో దీని ద్వారా మన ప్రపంచం అంతా కూడా 2 విధాలుగా ఇబ్బంది పడుతుందనే ఉద్దేశించి ఆర్సిఎం కంపెనీ ఏం చేసింది, డిఎస్ఎం డైరెక్ట్ సేలింగ్ మెథడ్ అనేది ఒకటి తెచ్చింది. సో కంపెనీ తయారు చేయాలి, కస్టమర్స్ కొనుక్కోవాలి. ఆర్సిఎం ప్రోడక్ట్స్ అనేవి ప్రతి ఒక్క చోట కూడా ఈ పియూసి షాప్, ఆర్సిఎం షాప్ అనేది తన బ్రాంచెస్ అనేవి కూడా తను కంపెనీ అరేంజ్ చేసింది. సో దాని ద్వారా మనకి ఏ ప్రోడక్ట్ అయినా కూడా డైరెక్ట్ గా వస్తుంది. సో దీని ద్వారా మనకి బెనిఫిట్ ఏంటంటే ఈ మధ్యవర్తులకి పోయేటువంటి 50% అమౌంట్ లో 45% మనం రిటర్న్ తీసుకోవచ్చు. ఓకే, సో ఆల్ ఓవర్ ఇండియాలో మనకి వేలల్లో షాప్స్ ఉన్నాయన్నమాట మనకి. సో దీంట్లో పర్చేజ్ చేసుకోవడానికి మనం కార్డు ఫ్రీ, దీంట్లో జాయినింగ్ అనేది ఫ్రీగానే ఉంటుంది. జస్ట్ మనం 2000 ఎబో ఇంట్లో కావాల్సినటువంటి గ్రాసరీ వస్తువుల్ని పర్చేజ్ చేసుకోవాలి. సో దీంట్లో పర్చేజ్ చేస్తే బెనిఫిట్ ఏంటి, దీంట్లోనే ఎందుకు కొనాలి అనుకునే వాళ్ళకి 5 to 25% మనకి డిస్కౌంట్ అవుతుంది ఎంఆర్పి పైన. సో ప్రతి ప్రోడక్ట్ పైన ఎంఆర్పి కాకుండా మనకు ఒక సేలింగ్ ప్రైస్ అనేది ఇక్కడ కంపెనీ మనకు స్పెషల్ గా ఇస్తుంది. బయట అయితే మనకి ఎంఆర్పి ప్రైస్ మాత్రమే ఇస్తారు, ఇక్కడ మనకి 5 నుంచి 20% వరకు ప్రతి ఎంఆర్పి పైన డిస్కౌంట్ ఉంటుంది. రెండోది వచ్చేసి 2 నుంచి 22% వరకు కమిషన్. అంటే మనం ఎంతైతే పర్చేజ్ చేస్తామో దాంట్లో 50% పాయింట్స్ వస్తాయి. ఆ పాయింట్స్ మీద 2 నుంచి 22% వరకు మనకి కమిషన్ అనేది లెక్క చేసి మన అకౌంట్ లో ఎవ్రీ మంత్ వేయడం జరుగుతుంది. అలాగే ప్రతి ప్రోడక్ట్ ఒరిజినల్ బిల్, ఇది కల్తీ లేనిది, గవర్నమెంట్ కి ట్యాక్స్ పేడ్ అయిపోయి మనకి బిల్ వస్తుంది. సో నో డూప్లికేషన్, అంటే ఇక్కడ ఎటువంటి డూప్లికేషన్ లేకుండా ఇది గ్యారంటీది కల్తీ లేని వస్తువు అని ప్రతి ప్రోడక్ట్ ట్యాక్స్ పేడ్ అయిపోయి మన పేరు మీద బిల్ వస్తుంది. 30 days మనీ బ్యాక్ గ్యారంటీ, అంటే ఏవైనా వస్తువులు మనకు నచ్చకపోతే 30 రోజుల వరకు రిటర్న్ ఇచ్చే అవకాశం కూడా మన కంపెనీ కల్పించింది. అలాగే 2 times ఫ్రీ గుడ్స్ ఇన్ ఇయర్, అంటే ఎవ్రీ 6 months ఒకసారి 7వ నెలల సంవత్సరానికి 2 సార్లు మనకి ఈ వస్తువులు, మనం కొనుక్కునే వస్తువులు రెగ్యులర్ గా కొనుక్కుంటే గనక ఎక్స్ట్రా అదనంగా మనకి కంపెనీ ఫ్రీగా ప్రోడక్ట్స్ ఇవ్వడం జరుగుతుంది. సో ఇటువంటి ఆఫర్స్ ఎక్కడ లేవు. డిస్కౌంట్ అవుతుంది, ప్రతి ప్రోడక్ట్స్ పైన కమిషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది, అండ్ ఒరిజినల్ బిల్ వస్తుంది, 30 రోజుల వరకు గ్యారంటీ ఉంటుంది. మళ్ళీ ఎవ్రీ 6 months ఒకసారి మనకు ఫ్రీ ప్రోడక్ట్ కూడా మనకు ఇవ్వడం జరుగుతుంది. అండ్ సెల్ఫ్ గా బిజినెస్ చేసుకునేటువంటి అవకాశం కూడా ఉంది. అంటే జీరో ఇన్వెస్ట్మెంట్ తో చాలా మంది బిజినెస్ చేయాలని రకరకాలుగా ప్రయోగాలు చేస్తూ ఉంటారు, ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు, కస్టమర్స్ కోసం ఎదురు చూస్తూ ఉంటారు. సో అలాంటి వాళ్ళందరికీ ఇన్వెస్ట్ చేసామే ఇంత, సో నాలాంటి షాప్స్ పోటీ పడేటువంటి మార్కెట్ లో చాలా ఉన్నాయి, కస్టమర్ రావట్లేదే, నేను ఇంత ఇన్వెస్ట్ చేసామని చాలా మంది ఇబ్బంది పడేటువంటి సిచ్యువేషన్ జనరేషన్ టైం ఇది. సో మన దగ్గర ఎంత మంది కస్టమర్స్ వస్తూనే ఉంటారు. జీరో ఇన్వెస్ట్మెంట్, అంటే ఇన్వెస్ట్మెంట్ ఏం చేయకుండా ప్రతి చోట షాప్ ఉంది, షాప్ ఉన్న ప్రతి చోట బయట కొనుక్కుంటే మనం ఏ విధంగా లాస్ అవుతున్నాం, మరి ఇక్కడ కొనుక్కుంటే ఏం బెనిఫిట్ అవుతుంది అనేటువంటి రెండింటికి వ్యత్యాసం చూపించి ప్రతి విలేజ్ లో షాప్ అనేది అవైలబుల్ ఉంది కాబట్టి అక్కడికి తీసుకెళ్లి అక్కడ కొనుక్కునే టర్న్ ఓవర్ ఇక్కడ చేయిస్తే కనుక మన బిజినెస్ అనేది ఇన్వెస్ట్మెంట్ చేయకుండా మన యొక్క టర్న్ ఓవర్ అనేది గ్రోత్ చేసుకోవచ్చు. అలా ఒక్కొక్కని మన కింద జాయిన్ చేసుకుంటూ మనకంటే ఒక టీం బిల్డ్ చేసుకుంటూ పోతే మనకంటే ఒక నెట్వర్క్ అనేది ఏర్పడుతుంది. సో మనం డైలీ ఫీల్డ్ వర్క్ వెళ్ళి చాలా మందిని జాయిన్ చేసుకుంటూ వాళ్ళకి ప్రోడక్ట్ పర్చేజ్ చేయిస్తూ మనకంటే ఒక టీం తయారు చేసుకుంటే ఇన్కమ్ అనేది గ్రోత్ అవుతుంది, మన నెట్వర్క్ అనేది వరల్డ్ లెవెల్లో ఇంక్రీజ్ అవుతుంది. సో ఇన్కమ్ కూడా బాగుంటుంది, ఫ్యామిలీ కూడా బాగుంటుంది. సో మనకి దీంట్లో కన్సిస్టెన్సీ ఆఫర్ ఉంది, అండ్ డిఫరెన్స్ బోనస్ కూడా వస్తుంది, రాయల్టీ వస్తుంది, అండ్ టెక్నికల్ బోనస్ కూడా. అంటే ఈ విధంగా మనం 4 రకాలుగా ఇన్కమ్ అనేది తీసుకోవచ్చు. టర్న్ ఓవర్ పైన కూడా బేస్
టర్న్ ఓవర్ ఎంత అయితే అంత కూడా మనకు ఇన్కమ్ అనేది వస్తుంది. సో ఆన్లైన్ లో జాయినింగ్ చేసుకోవచ్చు. మరి దీనికోసం ఫోటో, ఆధార్ కార్డ్, బ్యాంక్ అకౌంట్, పాన్ కార్డ్ డీటెయిల్స్ ఇస్తే సరిపోతుంది. సో ఇక్కడికి వచ్చినటువంటి అసోసియేట్ బయర్స్ అందరికి కూడా స్వాగతం. ఈ దేశం ఒక ఉద్యమంగా మారుతుంది. లక్షలాది ప్రజలు దీని ద్వారా ప్రయోజనం పొందుతున్నారు. ఈ వీడియో ద్వారా కొంచెం తెలుసుకుందాం. సో రూపాంతర యాత్ర కూడా మన ప్రతి సిటీలో, ఇండియా లెవెల్లో రూపాంతర యాత్ర అనేది ప్రతి సిటీలో కూడా ఇలా జరిగింది. మన నిర్మల్లో కూడా 25 సంవత్సరాలు పూర్తి చేసుకొని రూపాంతర యాత్ర అనేది, అంటే జనాలకి ఆర్సీఎం అంటే ఏంటిది, దాని యొక్క లక్ష్యం ఏంటిది అనేది చూపించడానికి. సో నేను కొంచెం ఫాస్ట్ గా మూవ్ చేస్తున్నాను. సో మన దగ్గర చాలా రకాలుగా ప్రోడక్ట్స్ ఉన్నాయి. సో మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు అన్ని రకాల ప్రోడక్ట్స్ అనేవి మన దగ్గర ఉన్నాయి. సో 800+ డైలీ యూజబుల్ ప్రొడక్ట్స్ ఉన్నాయి. దాంట్లో హెల్త్ కేర్ ఉంది, పర్సనల్ కేర్ ఉంది, ఫుడ్, గ్రాసరీ, హౌస్ హోల్డ్, క్లాతింగ్, ఫుట్వేర్, లగేజ్, బ్యాగ్స్, ఎలక్ట్రానిక్స్, అగ్రికల్చర్, పెయింట్స్, ఇట్లా రకరకాల కేటగిరీస్ తో మన దగ్గర మనకు అవసరమయ్యేటువంటి అన్ని రకాల బ్రాండ్స్ అనేవి మన ఆర్సీఎం కంపెనీలో ఉన్నాయి. సో కొన్ని ఆ ప్రొడక్ట్స్ లో కొన్నింటి గురించి తెలుసుకుందాం మరి మనం. సో ముఖ్యంగా రైస్ బ్రాండ్ ఆయిల్ గురించి. మనం ఇంట్లో వంట చేయడానికి ఎక్కువగా ఆయిల్ ని ఉపయోగిస్తూ ఉంటాం. సో ఆయిల్ వచ్చేసి బయట మనం ఎక్కువగా 80% పామ్ ఆయిల్ ఉంటుంది, 20% మాత్రమే కోకోనట్ కావచ్చు, సన్ఫ్లవర్ కావచ్చు, అట్లాంటి నువ్వుల నూనె కావచ్చు. అది ఎంత పర్సంటేజ్ ఉందా అనేది ఒకసారి మనం చూసి తీసుకోవాలి. సో మన దగ్గర వచ్చేసి ఆర్సీఎం లో రైస్ బ్రాండ్ అంటే తౌడుతో చేసింది ఉంటుంది. అండ్ తౌడు నూనె వచ్చేసి చెక్క గానుగతో పట్టిస్తారు, మళ్ళీ మిషనరీ కాదు, రూమ్ టెంపరేచర్ లో ఉంటుంది. బయట వచ్చేసి మనం నువ్వులు పట్టిస్తాం, పల్లీలు పట్టిస్తాం, అన్ని రకాలుగా పట్టించుకొని కూడా వాడినా కూడా హై అంటే అధికంగా ఉష్ణోగ్రత ఎక్కువగా డిగ్రీ అంటే 360, 160 డిగ్రీస్ లో వేడి చేస్తే ఆయిల్ అనేది దాంట్లో ఉండేటువంటి న్యూట్రిషన్ వాల్యూస్ అనేది ఆ వేడికి వెళ్ళిపోతాయి. సో దాంట్లో మనకు వచ్చేటువంటి న్యాచురల్ ఏవైతే పోషకాలు ఉంటాయో అవి అనేది మనకు రావు. సో బయట దొరికేటువంటి పామ్ ఆయిల్స్ లలో ఉండేటువంటి కొవ్వు కూడా ఫ్యాట్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి కాబట్టి దాని ద్వారా కూడా మనకి హెల్త్ ఇష్యూస్ అనేవి వస్తున్నాయి. ఇందులో మనకి ఇది చెక్కగానుగా పడతారు, మళ్ళీ బియ్యం తౌడుతో తయారు చేస్తారు కాబట్టి ఇది మనకి చాలా రకాలుగా బెనిఫిట్స్ ఇస్తుంది ఆరోగ్యానికి. సో అధిక స్మోక్ పాయింట్ ద్వారా, సో ఎక్కువగా వేడి చేసినటువంటి టైంలో మనకి ఆ యొక్క పొగ అనేది రాదు. మనం ఏదన్నా డీప్ ఫ్రై చేస్తుంటాం, వడ కావచ్చు, పూరి కావచ్చు, అట్లా ఎక్కువగా చేసినప్పుడు దాని యొక్క ఉష్ణోగ్రత అనేది దానికి తగ్గట్టుగా, ఆ సిచ్యువేషన్ కి తగ్గట్టుగా మనకి దాని యొక్క టెంపరేచర్ అనేది తగ్గుతుంది. సో ఎక్కువగా పొగ రాదు, ఎక్కువగా ఇట్లా జిగురుగా ఉండదు, ఆయిల్ ఎక్కువగా పీల్చుకోదు. సో ఆరోగ్యకరమైనటువంటి కొవ్వు సమతుల్యత కోసం సఫా, మూఫా అండ్ పూఫా ఈ 3 మిశ్రమాలు దీంట్లో ఉంటాయి కాబట్టి మనకి ఇవి యాంటీ ఆక్సిడెంట్స్ అంటారు. సో కాబట్టి ఇవి మనకు రోగ నిరోధక శక్తిని పెంచుతుంది, బాడీలో ఇమ్యూనిటీ పవర్ అనేది పెరుగుతుంది, అండ్ రక్తం పలచగా ఉంటుంది, చిక్కబడనియదు. బ్లడ్ అనేది మన రక్తనాళాల్లో క్లాట్ అవ్వకుండా, రక్తం ఎప్పుడు పలచగా ఉంటే హార్ట్ కి బ్లడ్ ప్రెషర్ అనేది అందుతూ ఉంటుంది కాబట్టి అప్పుడు గుండె, హార్ట్ ఆరోగ్యంగానే ఉంటుంది, మనం డైజెషన్ అనేది కరెక్ట్ గా అవుతుంది. సో మనం హెల్త్ ఇష్యూస్ అనేవి ఏవి రావన్నమాట. సో దీంట్లో ఒరిజినల్ అనేటువంటి ఒక ఫార్ములా ఉంటుంది. ఆ ఫార్ములా మనకి రక్తం పలచగా ఉండడానికి ఎప్పుడు కూడా హెల్ప్ చేస్తుంటుంది. సో కాబట్టి ఈ ఒరిజినల్ ఫార్ములా, ఈ సఫా, మూఫా, ఈ పూఫా అనేటువంటి 3 యాంటీ ఆక్సిడెంట్స్ ఉండడం దీంట్లో స్పెషల్. సో బయట ఉండేటటువంటి ఆయిల్లో ఒకటి ఉంటే మిగతా 2 ఉండవు. కాబట్టి అందుకే డాక్టర్స్ కావచ్చు, చాలా మంది కావచ్చు, ఒకే ఆయిల్ ని పదే పదే అదే వాడకుండా ఆయిల్ చేంజ్ చేస్తూ వాడండి అనేటువంటి మాట చెప్తూ ఉంటారు. కాబట్టి ఈ మన ఆయిల్లో ఈ 3 ఒకే చోట దొరుకుతాయి. అండ్ ఒరిజినల్ అనేటువంటి ఫార్ములా కూడా ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా వంటలలో కావచ్చు వాడుకోవచ్చు. అట్లా వంట సమయంలో స్థిరంగా పోషకాలను సంరక్షిస్తూ ఉంటుంది. దానిలో వండినటువంటి ఆహారం యొక్క సహజ రుచిని నిలుపుకుంటుంది. సో మనం పల్లి నూనె కావచ్చు, నువ్వుల నూనెనే కావచ్చు, ఏదైనా వంట చేసుకునేటువంటి టైంలో
ఆయిల్ స్మెల్ ఎక్కువ వస్తుంది. ఏ వంట చేసినా, ఎటువంటి డీప్ ఫ్రై ఐటమ్స్ చేసినా కూడా ఆయిల్ స్మెల్లే వస్తుంది. పల్లి నూనె లాగా, నువ్వుల నూనె లాగా అట్లనే వస్తుంది. కానీ దాని యొక్క ఆ యొక్క వెజిటేబుల్స్ కావచ్చు, ఏదన్నా అప్పాలు, చట్నాలు అవి చేసుకుంటే ఆ స్మెల్ రాదు. సో మనది ఏంటంటే దాని యొక్క ఏదైతే వంకాయ చేసుకుంటే వంకాయ స్మెల్ వస్తది. బీరకాయ చేస్తే బీరకాయలు వస్తది. అప్పాలు, చట్నాలు చేస్తే అప్పాలు, చట్నాలు వస్తాయి. కానీ ఆయిల్ స్మెల్ అనేది రాదు. సో దాని యొక్క సహజ రుచిని నిలుపుకుంటుంది అట్లా. సో ఈ ఆయిల్ వచ్చేసి మనకు బయట అయితే మంత్లీ బయట ఆయిల్ వచ్చేసి మనకు 5 లీటర్స్ పడితే ఇది జస్ట్ 3 లీటర్స్ లోనే మనకు 1 మంత్ అంతా కూడా వచ్చేస్తుంది. సో సెకండ్ ఇది వచ్చేసి మనకి గామా ఒరిజినల్. ఇది వచ్చేసి మనకి న్యూట్రాసిటికల్ అండి. చాలా ప్రయోజనాలు దీని నుంచి 17 ప్రాబ్లమ్స్ క్లియర్ చేసుకోవచ్చు. నర్వస్ ప్రాబ్లం కావచ్చు, హార్ట్ ప్రాబ్లమ్స్ కావచ్చు, బీపీ, షుగర్ అన్ని రకాలుగా ప్రాబ్లమ్స్ కి ఇది మనకి హెల్ప్ అవుతుంటుంది. సో కొలెస్ట్రాల్ ని తగ్గించడంలో, వాపును నివారించడంలో, కాలేయాన్ని రక్షిస్తుంది, వృద్ధాప్యాన్ని నిరోధిస్తుంది, ఎముకలను బలంగా ఉంచుతుంది, జీర్ణ వ్యవస్థను మెరుగుపరుస్తుంది, పీరియడ్ సమస్యలు ప్రాబ్లం నుంచి కాపాడుతుంది, బీపీ నుంచి, హైపోథైరాయిడ్ నుంచి, షుగర్ నుంచి, నాడీ వ్యవస్థ నుంచి, కండరాలను బలోపేతం చేయడానికి సహాయపడుతుంది. ఇట్లా మనకి అనేకమైనటువంటి సమస్యల నుంచి ఇది ప్రివెన్షన్ గా, అంటే మనకు ఎటువంటి వ్యాధి రాకుండా ఉండడానికి ప్రివెన్షన్ గా పనిచేస్తుంది. అలాగే మన దగ్గర న్యూట్రిషన్ సప్లిమెంట్స్ కూడా ఉన్నాయి. మనకి చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళందరికీ కూడా న్యూట్రిషన్స్ అనేవి అవైలబుల్ ఉన్నాయి. సో ప్రతి ఒక్కరు కూడా మనం తినేటువంటి ఆహారంలో పోషకాలు ఉండట్లేవు. PVMF కావాలి. మనం తినేటువంటి ఆహారం ఒక ప్లేట్ ని 4 భాగాలుగా విభజించాలంట. 1 ప్రోటీన్, 2 విటమిన్స్, 3 మినరల్స్, 4వది ఫైబర్. ఈ 4 భాగాలుగా విభజించాలంటే ఈ 4 రకాలుగా ఫైబర్ ఉండాలి, మినరల్స్ ఉండాలి, విటమిన్స్ ఉండాలి, ప్రోటీన్ ఉండాలి. ఇవన్నీ ఉండేలా మనం డైలీ మనం తినేటువంటి ఆహారంలో చూసుకొని తినాలి. మన రోజు మరి ఈ ప్రోటీన్ ఉండాలి, విటమిన్స్ కావాలి, మనకి మినరల్స్ కావాలంటే ఆకుకూరలు తినాలి, ప్రోటీన్ కావాలంటే ఎగ్, చికెన్, పాలు, పన్నీరు ఇలాంటివి తినాలి, ఫైబర్ కావాలంటే పీచు పదార్థాలు తినాలి, క్యారెట్, దోసకాయ, ఓట్స్ అట్లాంటి ఇంకా రకరకాలుగా మనకి ఒక్కొక్క దాంట్లో ఏమేమి ఉంటదా అనేది చూసి వెతుక్కొని తినడం అంటే ఇప్పుడున్నటువంటి బిజీ షెడ్యూల్ లో అది పాసిబుల్ కాదు. ఒకవేళ పాసిబుల్ అయినా ఒక 3-4 డేస్ పాటిస్తామే తప్ప రెగ్యులర్ గా ఎవరు కంటిన్యూగా కన్సిస్టెన్సీగా పాటించలేదు. కానీ హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి. మరి దాన్ని ఎలా మనం నివారించుకోవచ్చు అని అంటే ఇలా న్యూట్రిషన్ సప్లిమెంట్స్ తో మనం దాన్ని హెల్తీగా ఉండడానికి సపోర్ట్ అవుతుంది. సో దీంట్లో వే ప్రోటీన్స్ ఉంటాయి, పిల్లలకి కావచ్చు, పెద్దలకి కావచ్చు, మల్టీ విటమిన్స్ ఉంటాయి, మల్టీ మినరల్స్ తో కూడినటువంటి న్యూట్రిచార్జ్ ఉమెన్ ఉంటుంది, న్యూట్రిచార్జ్ మ్యాన్ ఉంటుంది. సో మనకి ఒమేగా 3 కావాలి, అది ఫ్లాక్స్ సీడ్స్ లో, ఫిష్ లో ఉంటుంది. సో ఫ్లాక్స్ సీడ్స్ ని రెగ్యులర్ గా తినలేము, ఫిష్ ను కూడా రెగ్యులర్ గా తినలేము. సో ఇందులో మన దగ్గర ఒమేగా 3 అనేది ఒక క్యాప్సూల్ వచ్చింది, ఫిష్ ఆయిల్ తో తయారు చేస్తారు. కంటి సమస్యలకు కావచ్చు, ఆ ఇట్లా రకరకాలుగా మనకి వెయిట్ పెరగాలన్నా, వెయిట్ తగ్గించాలన్నా, సో అన్ని రకాలుగా బాడీ గట్ హెల్త్ బాగుండాలి అంటే మనకి న్యూట్రిషన్ ఉన్న ఫుడ్ కావాలి. కాబట్టి ఫుడ్ లో దొరకట్లేదు. కాబట్టి ఫుడ్ నుంచి తీసినటువంటి ఈ ఫుడ్ సప్లిమెంట్స్ ని మనం రోజు తీసుకోవచ్చు. సో ఇది రక్తహీనత నుంచి రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. ఇందాక చెప్పింది అంతా కూడా అన్ని సమస్యలకి మనం న్యూట్రిషన్ ద్వారా తీసుకోవచ్చు. చాలా మంది అడుగుతుంటారు న్యూట్రిషన్స్ ఎందుకు తీసుకోవాలి, డాక్టర్స్ రాసిచ్చిన మెడిసిన్స్ ఎందుకు తీసుకోవద్దు, డాక్టర్ రాసిచ్చారు కదా. న్యూట్రిషన్స్ మనం చెప్తూ ఉంటాం కదా, చాలా మంది వాడచ్చో లేదో సైడ్ ఎఫెక్ట్ అట్లా కొంచెం డాక్టర్స్ నమ్మినట్టుగా ఈ న్యూట్రిషన్స్ నమ్మలేకపోతారు. సో వాటికి వీటికి వ్యత్యాసం ఏందో ఒకసారి చూడండి. న్యూట్రిషన్ వచ్చేసి వ్యాధి రాకుండా నివారిస్తుంది, అంటే ప్రివెన్షన్ గా పనిచేస్తుంది. మెడిసిన్ వ్యాధి వచ్చిన తర్వాత చికిత్స చేస్తుంది. చూడండి, మెడిసిన్ ఏమో ప్రాబ్లం వచ్చిన తర్వాత ట్రీట్మెంట్ చేస్తుంది. మన న్యూట్రిషన్ వచ్చేసి వ్యాధిని రాకుండా ముందే జాగ్రత్త పరుస్తుంది అండ్ శరీరానికి కావాల్సినటువంటి పోషకాలను బ్యాలెన్స్ శక్తిని ఇస్తుంది న్యూట్రిషన్. అదే మన మెడిసిన్ వచ్చేసి సిమ్టమ్స్ ని తగ్గిస్తుంది కానీ మూల కారణాన్ని మాత్రం కాదు. అంటే మనకి అప్పటికప్పుడు వచ్చినటువంటి పెయిన్ మాత్రమే తగ్గుతుంది కానీ ఆ పెయిన్ దేని ద్వారా వచ్చింది, ఆ ప్రాబ్లం ఎక్కడుందో చూసి తగ్గించేంత శక్తి మాత్రం మెడిసిన్స్ ఉండవు. కానీ మన న్యూట్రిషన్ వచ్చేసి శరీరానికి కావాల్సిన పోషకాలన్నీ
ఇస్తుంది. అండ్ న్యూట్రిషన్ దీర్ఘకాల ఆరోగ్యాన్ని ఇస్తుంది, లాంగ్ టైం హెల్త్ ని ఇస్తుంది న్యూట్రిషన్. అదే మెడిసిన్స్ అయితే తాత్కాలిక ఉపశమనం, అంటే అప్పటికి మాత్రం షార్ట్ టర్మ్ రిలీఫ్ మాత్రమే ఇస్తుంది. అండ్ న్యూట్రిషన్ శరీరానికి బలంగా సమతుల్యంగా మారుస్తుంది. బయట మెడిసిన్స్ అయితే సైడ్ ఎఫెక్ట్ ఉండొచ్చు, సైడ్ ఎఫెక్ట్ ఉండే అవకాశం ఉంటుంది. సో సహజమైన సురక్షితమైన ఖర్చు తక్కువ, సహజమైనవి పోషకాలు మనకి నేచర్ నుంచి వచ్చినవి, సురక్షితం, హెల్త్ చాలా బెటర్ గా ఉంటుంది అండ్ ఖర్చు కూడా చాలా తక్కువ ఉంటుంది. అదే మెడిసిన్స్ అయితే ఖర్చు ఎక్కువే, కొన్ని సమయాల్లో బాధాకరం, ప్రమాదకరం కూడా, ప్రాణాలు పోయేటువంటి అవకాశం కూడా ఉంది, సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి కాబట్టి. అండ్ జీవన శైలిని మెరుగుపరుస్తుంది, క్వాలిటీ ఆఫ్ లైఫ్ ని పెంచుతుంది. అదే బయట మెడిసిన్స్ అయితే ఆసుపత్రులపై ఆధారపడి అవకాశం పెరుగుతూ ఉంటుంది. సో చాలా మంది ఇదే లైఫ్ జీవిస్తున్నారు, హాస్పిటల్స్ పైనే డిపెండ్ అయిపోయి మెడిసిన్స్ ఎక్కువగా తింటున్నారు, ఆహారం తక్కువ అయిపోయింది. చాలా మంది మార్నింగ్ లేచి నుంచి ఈవినింగ్ వరకు సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయి, దాని ద్వారా లోపల కిడ్నీ కావచ్చు, లివర్ కావచ్చు, అనేకమైనటువంటి ఆర్గాన్స్ అనేవి డ్యామేజ్ అవుతుంది. చిన్న సమస్యతో పోతా అనుకుంటే పెద్ద సమస్య వచ్చేటువంటి ప్రాబ్లం ఉంది, కాబట్టి న్యూట్రిషన్ ఈస్ ద బెస్ట్. సో మన దగ్గర ఇంకో ప్రోడక్ట్ కూడా ఉంది, మధుసయ్యం. ఈ మధుసయ్యం వచ్చేసి మనకి షుగర్ ఉన్న వాళ్ళకి, ఇమ్యూనిటీ తక్కువగా ఉన్న వాళ్ళకి, డైజెషన్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి, ఇలాంటి వాళ్ళందరికీ కూడా ఇది చాలా హెల్ప్ అవుతుంటుంది. ఇది న్యాచురల్, ఇది కాకరకాయ, జామున్, ఉసిరి, వేపాకు, అలోవెరా, ఆమ్లా, ఇలాంటి 8 రకాల నేచురల్ ఇంగ్రీడియంట్స్ జ్యూసెస్ తో ఈ యొక్క రసాన్ని తయారు చేశారు. ఇది చాలా మందికి హెల్ప్ అవుతుంది, ఎందుకంటే చాలా షుగర్ ఉన్న వాళ్ళకి ఏదన్నా గాయం అయితే అసలు తగ్గనే తగ్గదు, షుగర్ కూడా నార్మల్ అవ్వలేకపోతుంది, వాళ్ళ ఇన్సులిన్ లెవెల్ ని పెరుగుతూ పోతుంది. సో కాబట్టి ఇది వాళ్ళ లైఫ్ లో వాళ్ళు డైలీ మార్నింగ్ కావచ్చు, ఈవినింగ్ కావచ్చు, 2 టైమ్స్ గోరువెచ్చని నీళ్ళలో ఇది ఒక కప్ వేసుకొని తాగేస్తే వాళ్ళ ఇమ్యూనిటీ పవర్ అనేది పెరుగుతుంది. వాళ్ళకి హెల్త్ ఇష్యూస్, డైజెషన్ కాకపోయినా, మోషన్స్ ఫ్రీ లేకపోయినా, అట్లా వాళ్ళ ఒక గట్ హెల్త్ కి ఇది చాలా హెల్ప్ అవుతుంది. దీంట్లో ఇవన్నీ రకాలుగా ఇంగ్రీడియంట్స్ ఉన్నాయని చెప్తున్నారు. సో మన దగ్గర గుడ్ డాట్ ప్రోడక్ట్స్ కూడా ఉన్నాయి. ఇది మనకి ఎక్కువ ప్రోటీన్ కావాలని నాన్ వెజ్ ఎక్కువగా చూస్ చేసుకుంటాం కదా. సో నాన్ వెజ్ మినిమం గా ఒక కోడి గాని, ఒక మేక గాని 4 months, దానికి 3 to 4 months దానికి ఎదగడానికి టైం పడుతుంది న్యాచురల్ గా. బట్ ఇప్పుడు ఉన్నటువంటి టైంలో అది 20 days లోనే కోడి అనేది ఎదుగుతుంది, ఎందుకంటే దానికి ఇంజెక్షన్స్ ఇస్తున్నారు, డ్రగ్స్ ఇస్తున్నారు, కాబట్టి అవి తొందరగా ఎదగడం ద్వారా దాంట్లో ఉండేటువంటి కెమికలైజేషన్ మన బాడీలోకి వెళ్తుంది. సో ప్రోటీన్ వస్తలేదు, దాంట్లో ఉండేటువంటి కెమికల్, మన ఇంజెక్షన్స్, ఆ డ్రగ్స్ ఏవైతే ఇంజెక్షన్స్ ఇస్తున్నారో అవి మన బాడీలోకి పోతాయి. మనం ప్రోటీన్ వస్తుందని, టేస్టీగా ఉంటదని తింటున్నాం. సో ప్రోటీన్ 2 kg చికెన్ తింటే ఎంతైతే ప్రోటీన్ వస్తుంది అని అనుకుంటామో, ఒక్క మిల్ మేకర్ ప్యాకెట్ తింటే అంత ప్రోటీన్ వస్తుంది. అలాగే వెజ్ మీట్ కావచ్చు, అలాగే నూడిల్స్ కావచ్చు, ఇట్లా రకరకాలుగా మనకి మంచి ప్రోటీన్ ఇచ్చేటువంటి, వెజ్ లో ప్రోటీన్ ఇచ్చేటువంటి మంచి ప్రోడక్ట్స్ ఉన్నాయి మన దగ్గర. సో ఇట్లా స్నాక్స్ కావచ్చు, పిల్లలకి బయట అయితే మైదాతో, పామాయిల్ తో చేస్తారు, ప్రిజర్వేటివ్స్ ఎక్కువగా వాడతారు, కెమికల్స్ ఎక్కువ వాడతారు, ఫుడ్ కలర్స్ ఎక్కువగా వాడతారు, కాబట్టి పిల్లలకి హార్మోన్స్ అనేవి డిస్టర్బ్ అవుతున్నాయి, సరిగ్గా ఎదగలేకపోతున్నారు, వాళ్ళ బ్రెయిన్ డెవలప్ అవ్వలేకపోతుంది, చాలా రకాలుగా హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి. కాబట్టి మన దగ్గర ఉండేటువంటి స్నాక్స్ అన్ని కూడా హెల్దీ. సో ఇంట్లో హౌస్ హోల్డ్ ఇవి కూడా కెమికల్ ఫ్రీ, వీటి ద్వారా కూడా మన చర్మం అనేది పాడవడానికి, స్కిన్ క్యాన్సర్ అనేది రావడానికి అవకాశం ఉంటుంది. మన దగ్గర కెమికల్ ఫ్రీ ప్రోడక్ట్స్ అనేవి ఉన్నాయి, దీంట్లో సోడా అలాంటివి తక్కువగా వాడుతుంటాం. సో పర్సనల్ కేర్ ఇవన్నీ కూడా, సో వీటిలో కూడా మనకి వితౌట్ కెమికల్స్, సో న్యాచురల్ గా అన్ని ఇంగ్రీడియంట్స్ తో, న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ తోనే ప్రతి ఒక్క హెయిర్ ఆయిల్ గానీ, షాంపూ గానీ, ఇవన్నీ ద్వారా కూడా మనకి హెల్త్ బాగుండడం కోసం పర్సనల్ కేర్ ఐటమ్స్ కూడా చాలా బాగుంటాయి. అండ్ కాస్మెటిక్స్ కావచ్చు, లాంజరీస్ కావచ్చు, వ్యామిని, ఇవన్నీ కూడా ఈ కేటగిరీ వచ్చేసి మునగాకుతో తయారు చేస్తారు. మునగాకు చాలా ప్రతి ఒక్క మనిషికి జీవం పోస్తుందంట, అన్ని రకాల పోషక విలువలు ఆ మునగాకులో ఉంటాయి, మునగ చెట్టులో, మునగాకులో, మునక్కాడలలో. సో అటువంటి ఆకులతో ఈ యొక్క షాంపూ కావచ్చు, స్క్రబ్ కావచ్చు, కండిషనర్ కావచ్చు, ఇలాంటి ప్రోడక్ట్స్ అనేవి తయారు చేస్తారు. సో శానిటరీ ప్యాడ్స్ కావచ్చు, క్లాత్ కావచ్చు, ఫుట్వేర్ కావచ్చు, ఇలాంటి ప్యాంట్ కావచ్చు,
అన్ని రకాల ప్రొడక్ట్స్ అనేవి మన దగ్గర ఉన్నాయి. చాలా మంది ఓకే. మనము ఆరోగ్యం గురించి తెలుసుకుందాం. మరి ఇండిపెండెన్స్ కావాలి అనంటే మనం ఏం చేయాలి? సో ప్రతి ఒక్కరు ఈ పిక్చర్ చూడండి. పిక్చర్ విత్ ఏ డీప్ మీనింగ్. సో సమ్ పీపుల్ ప్రిఫర్ బ్రెడ్. చాలా మంది ఈ అబ్బాయి వచ్చేసి జైల్లో ఉన్నాడు. సో జైల్లో ఉండి నేను బయట ఆకలి బాగా వేస్తుంది. నా ఆకలి తీర్చుకోవాలంటే నేను ఏం చేయాలి అనంటే తను జాబ్ చూజ్ చేసుకుంటున్నాడు. సో ఇక్కడ కీ ఉంది. అంటే బన్ను చూజ్ చేసుకుంటున్నాడు. ఇక్కడ ఒక బన్నులా ఉంది. అదొక జాబ్ అన్నట్టు. ఇక్కడేమో కీ ఉంది. అంటే కీ తీసేసుకుంటే నేను అసలు మొత్తానికే బయటకి వెళ్ళిపోతా స్వేచ్ఛ వస్తుందని తెలుసు. బట్ అప్పటికి అంటే ఈ రోజు కోసమే నేను ఈ రోజు ఈ బన్నుంది తినేసి నన్ను కడుపు నింపేసుకుంటాను అనుకునే విధంగా అక్కడ ఉన్న బన్నుని జాబ్ ని పిక్ చేసుకున్నాడు. అంటే తన తన లైఫ్ కి తనే తాళం వేసేసుకొని అలా లోపల ఉండిపోతున్నాడు అనమాట. సో నెట్వర్క్ మార్కెటింగ్. చాలా మంది నెట్వర్క్ మార్కెటింగ్ లో సక్సెస్ అవ్వాలంటే స్టార్టింగ్ లో అంత ఇన్కమ్ ఉండదు. సో తక్కువగా ఇన్కమ్ ఉంటుంది. ఎందుకు చేయాలి ఇట్లా అంటూ ఉంటారు. సో మొదటి 6 నెలలు 90% వర్క్ చేయాలి, 10% ఇన్కమ్ తీసుకోవాలి. తర్వాత 6 నెలలు 60% వర్క్ చేయాలి, 40% ఆదాయం తీసుకోవాలి. తర్వాత 6 నెలలు 30% పని చేయాలి, 70% ఆదాయం తీసుకోవచ్చు. ఇది టెక్నికల్ లెవెల్. సో ఆ తర్వాత నుండి మనం 10% వర్క్ చేయాలి, 90% ఆదాయం తీసుకోవచ్చు. ఇది డైమండ్ వరకు. ఇప్పుడు సురేంద్రవత్ సార్ ఉన్నారు. తను అప్పుడప్పుడు ఎప్పుడో ఒక చోట జస్ట్ వాళ్ళ టీమ్ ని లీడ్ చేసుకోవడం కోసం, గైడ్లైన్స్ ఇవ్వడం కోసం ఎప్పుడో ఒకసారి తను మన అందరి కోసం అని మీటింగ్ సెమినార్స్ ఇస్తూ ఉంటారు. అంత తను బిగినర్ వైటల్ లెవెల్స్ లో చేసినంత వర్క్ చేయాల్సిన అవసరం లేదు ఇప్పుడు. సో ఈ స్థాయికి రావడం కోసం మనం మొదట వైటల్ లెవెల్స్ లో 90% వర్క్ చేయాలి. అది వైటల్ లెవెల్స్. సో 60% వర్క్ అంటే రాయల్టీ లెవెల్, 30% వర్క్ అంటే టెక్నికల్ లెవెల్స్. సో ఇలా మనం అనేది మన మైండ్ ఫిక్స్ చేసుకొని ఒక గోల్ పెట్టుకొని ఖచ్చితంగా ఈ విధంగా పనిచేస్తే ఖచ్చితంగా సక్సెస్ అవుతాం. చాలా మంది భయపడుతుంటారు. అమ్మో నేను ఇంత రాయల్టీ అంతా ఇంత బిజినెస్ చేయాలా, 3,50,000 1,15,000 బిజినెస్ రాయల్టీ, ఇంత ఇంత గోల్డ్ పిన్ చేయాలంటే నేను 1,15,000 బిజినెస్ చేయాలా, ఇంత అవుతుందా నాతోని, ఇట్లా భయపడుతుంటారు. ఫియర్. కానీ రియాలిటీ చేస్తే చాలా ఈజీ. అది ఊహించుకుంటే పెద్దగా అనిపిస్తుంది, చేస్తూ పోతే మనకి చిన్నగా అనిపిస్తుంది. సో మనం అసలు యాక్చువల్ గా మనం ఎలా జీవిస్తున్నాం అంటే వర్క్ అనేది మన లైఫ్ ని ఆక్యుపై చేసుకుంది. మన లైఫ్ ని ఎలా జీవించాలనేది అసలు మనకి సరిగ్గా తెలియట్లేదు. సో లైఫ్ అనేది చాలా చిన్నగా అయిపోయింది. లైఫ్ అంతా కూడా వర్క్ అయిపోయింది. కానీ ఇక్కడ ఆర్సిఎం లో లైఫ్ అనేది చాలా పెద్దగా ఉంది. ఎంజాయ్ చేయొచ్చు, ఫ్రీడమ్ ఉండొచ్చు, చక్కగా మాట్లాడొచ్చు. మనకంటే ఒక లైఫ్ ఉంది అంటే ఫ్యామిలీ కావచ్చు, ఫ్రెండ్స్ కావచ్చు, సొసైటీ కావచ్చు, వాళ్ళందరికి కూడా హెల్ప్ అవ్వడానికి, సమ్ టైమ్స్ వాళ్ళకు కూడా టైం స్పెండ్ చేయడానికి మనకు ఒక లైఫ్ ఉందనేది ఒక గుర్తిస్తుంది. సో వర్క్ చాలా చిన్నగా ఉంటుంది. సో టైం ఎక్కువగా ఫ్రీగా స్పెండ్ చేయడానికి ఎక్కువగా ఉంటుంది. బయట అయితే ఏ జాబ్ చేసినా ఏది చేసినా చాలా బిజీ ఉంటుంది. టైం అనేది చాలా తక్కువ ఉంటుంది. కాబట్టి అంతా కూడా వర్క్ అనే పని చేయాలి అనేటువంటిదే ఫిక్స్ అయిపోయినాం. అదంతా కూడా ఆక్యుపై చేసేస్తుంది. సో ఆర్సిఎం లో మనం ఫ్రీగా అవ్వచ్చు, స్వాతంత్రం పొందొచ్చు. చాలా మంది కంఫర్ట్ జోన్. సో కంఫర్ట్ ఈజ్ ద మోస్ట్ ఎక్స్పెన్సివ్ అడిక్షన్ ఆన్ ఎర్త్. ఈ భూమి మీద చాలా విలువైంది, చాలా ఖరీదైనది ఏమన్నా ఉందనంటే కంఫర్ట్. సో చాలా మనకు డ్రీమ్స్ ఉంటాయి, ఆపర్చునిటీస్ కూడా వస్తుంటాయి, పొటెన్షియల్ ఉంటుంది, స్కిల్స్ ఉంటాయి. బట్ దాని నేను వెళ్తే ఏమవుతుందో, ఎవరేమనుకుంటారో, ఎలా నన్ను చూస్తారో, ఇట్లా అనేకమైనటువంటి డౌట్స్. నా వల్ల కాదు, ఎవరో చేస్తారులే, ఎవరో చూస్తారులే, వాళ్ళు వచ్చినప్పుడు నేను చేస్తాలే, ఇట్లా ఏదో ఒకటి అనుకొని కంఫర్ట్ జోన్ ఉంటాం కాబట్టి మనం అనేది సక్సెస్ అవ్వలేము. సో సంపాదన వెతకాల్సిన అవసరం లేదు. డబ్బు రావాలంటే పని కాదు, బుద్ధి మారాలి. తక్కువ కష్టంతో ఎక్కువ సంపాదించగల మార్గం ఎంచుకోవాలి. అదే ఆర్సిఎం. పనితో కాదు పద్ధతితో డబ్బు సంపాదించవచ్చు. సమయం వృధా చేయడం అంటే డబ్బు పోగొట్టుకోవడం. నీకు విలువ పెరిగితే నీ డబ్బు విలువ ఆటోమేటిక్ గా పెరుగుతుంది. సో మనం ఒక వైటల్ లెవెల్స్ నుంచి రాయల్టీ నుంచి టెక్నికల్ నుంచి మనం మంచిగా రూపీ, స్టార్ రూపీ, సఫైర్ ఆ లెవెల్లో వెళ్ళిపోయామనుకో మంచిగా అవుట్ ఆఫ్ కంట్రీస్ వెళ్ళొచ్చు. మంచి మలేషియా వెళ్ళొచ్చు, గోవా వెళ్ళొచ్చు, అండమాన్ వెళ్ళొచ్చు, అమెరికా వెళ్ళొచ్చు, చాలా రకాలుగా ఫ్లైట్లలో తిరగచ్చు, విదేశాలు వెళ్ళొచ్చు. మనకి ఎక్కడికి వెళ్ళాలన్నా ఏం చేయాలన్నా మనకంటూ
విలువ ఇక్కడ ఏదైతే నువ్వు రూబీ, స్టార్ రూబీ, సఫైర్, డైమండ్ అయిపోతావో నీ విలువ ఆటోమేటిక్ గా పెరిగిపోతుంది కాబట్టి నీకు కావాల్సినంత డబ్బు ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది. చాలా మంది ఆర్సీఎం అంటే సబ్బులు, పేస్టులు అమ్మేది, అలా అమ్మే వారిని సేల్స్ మెన్స్ అంటారు. సో ఆర్సీఎం అంటే మందిని జాయిన్ చేసేది కాదు. 1000 మందిని జాయిన్ చేస్తే 1,00,000 మందిని జాయిన్ చేసినా గానీ ఒక్క రూపాయి కూడా రాదు. ఆర్సీఎం అంటే మనకు ఆరోగ్యాన్ని ఇచ్చేది. ఒక సేవా భావంతో చేయాలి, ఒక పవిత్ర భావంతో నలుగురికి హెల్ప్ చేయాలనేటువంటి ఉద్దేశంతో చేయాలి. ఇక్కడ డబ్బు వస్తుంది అనేటువంటి ఉద్దేశం కాదు. నాలుగురు ఇళ్లలో ఆర్సీఎం ప్రోడక్ట్ వెళ్తే 4 కుటుంబాలు ఇవాళ ఆరోగ్యంగా జీవిస్తున్నాయి అనేటువంటి ఒక గుర్తింపు, ఒక సేవాభావంతో మనం వెళ్ళాలి. సో ఆర్సీఎం అంటే పేదవారిని ధనవంతులుగా మార్చేది. ఆర్సీఎం అంటే లీడర్స్ ని తయారు చేసేది. ఆర్సీఎం అంటే మన కలలను, లక్ష్యాలను సహకారం చేసేది. ఆర్సీఎం అంటే తరతరాలకు మనం గుర్తుండిపోయేలా చేసేది. ఆర్సీఎం అంటే మన జీవితానికి మనల్ని విజేతగా నిలబెట్టేది. సో అట్లా ఆర్సీఎం అంటే చాలా మంది చిన్నగా చూస్తారు కాబట్టి మనం అసలు ఏం మాట్లాడాలి, మన గోల్స్ ఏంటి, మన డ్రీమ్స్ ఏంటి, అటువైపుగా మనల్ని తీసుకెళ్తుంది. స్టార్టింగ్ లో మేము ఒక ఫర్టిలైజర్ షాప్ లో వర్క్ చేసాం. నెలకు 1000 రూపాయలు ఇన్కమ్ వచ్చేది. సో అప్పుడు మేము అసలు మా లైఫ్ ఏంటిదో, అసలు రేపు అనేది ఎలా ఉంటుందో, రేపు ఏం జరుగుతుందో అనేది ప్లానింగ్ ఉండకపోయింది. ఈ రోజు ఉందా, ఈ రోజు ఎట్లుందో అట్లా ఈ రోజు గురించి మాత్రమే ఆలోచన. రేపటి భవిష్యత్తు ఎలా ఉండాలి అని ప్లాన్ చేసుకునేటువంటి మైండ్ స్ట్రాటజీ అనేది అప్పుడు లేదు. కానీ ఆర్సీఎం లోకి వచ్చిన తర్వాత ఒక లీడర్ గా తయారయ్యాం. అంటే మన డ్రెస్సింగ్ ఎలా ఉండాలి, మన టాకింగ్ స్టైల్ ఎలా ఉండాలి, మన నలుగుట్లో ఉన్నప్పుడు ఎలా మాట్లాడాలి, ఒక లెవెల్కి వచ్చిన తర్వాత మనం ఎలా బిహేవ్ చేయాలి, ఎలా అందరినీ ప్రేమగా రిసీవ్ చేసుకోవాలి, సో మన లక్ష్యాలు ఏంటి, మన భవిష్యత్ ఎలా ఉండాలి, ఇవంతా కూడా డిజైన్ చేసుకునేలాగా కంపెనీ అనేది మనకు ఒక సిస్టమేటిక్ గా, డిసిప్లిన్ గా మనకు గైడ్ లైన్స్ ఇస్తూ ఈ విధంగా రూపొందించింది. సో ఆర్సీఎం అంటే ఒక నమ్మకం, ఆర్సీఎం అంటే ఒక ధైర్యం. ప్రతి ఒక్కరికి కూడా ఎవరు ఏం లేదు, నాతోనేం కాదు, నాకు ఎవరు హెల్ప్ చేయట్లేదు, నా దగ్గర ప్రాపర్టీ లేదు, నా దగ్గర మనీ లేదు, నా దగ్గర బ్యాక్గ్రౌండ్ ఏం లేదు, హెల్ప్ చేసే వాళ్ళు లేరు అని అనుకునే వాళ్ళందరికీ కూడా ఆర్సీఎం అనేది ఒక ధైర్యం. అది ఉందనేటువంటి ఒక ధైర్యంతో మీరు ఆర్సీఎం లో అడుగు పెట్టండి, ఖచ్చితంగా మన లైఫ్ అనేది చేంజ్ అవుతుంది. సో వీళ్ళంతా కూడా ఇవాళ మార్కెట్ లో సక్సెస్ అయినటువంటి పెద్ద లీడర్స్. ఒక ప్రపంచానికి ఐడెంటిటీ, వాళ్ళకంటూ ఒక ఐడెంటిటీని గుర్తించుకున్నారు. మనందరికి తెలుసు కూడా, మనకి రాష్ట్రపతి అబ్దుల్ కలాం గారు న్యూస్ పేపర్, అప్పట్లో ఒక న్యూస్ పేపర్ బాయ్ గా స్టార్ట్ అయింది తన లైఫ్. కానీ తనకంటూ ఒక లక్ష్యాన్ని పెట్టుకొని తను రాష్ట్రపతి అయ్యారు. అలాగే మనకి ఇప్పుడు ఉన్నటువంటి ప్రధానమంత్రి పిఎం నరేంద్ర మోడీ ఒకప్పుడు టీ సేలర్. అంటే నా లైఫ్ ని ఎలా ఉండాలి అనేటువంటి ఒక లక్ష్యం పెట్టుకొని తను చిన్న స్థాయి అయినా నేను అక్కడి వరకు వెళ్ళగలనా అనేటువంటి భయం ఎవరికైతే ఉంటుందో వీళ్ళు ఎగ్జాంపుల్ అన్నమాట. సో మన అంబానీ గారు గ్యాస్ స్టేషన్ అటెండెంట్ గా ఉండేవారు. మన షారుఖ్ ఖాన్ టీవీ సీరియల్, అలా రజనీకాంత్ సూపర్ స్టార్ రజనీకాంత్ బస్ కండక్టర్ తో లైఫ్ స్టార్ట్ చేశారు. అక్షయ్ కుమార్ గారు ఒక వెయిటర్, క్రికెటర్స్ వాచ్మెన్ గా, టికెట్ కలెక్టర్ గా ధోని గారు, ఇలా చాలా మంది వాళ్ళ లైఫ్ ని చిన్న స్థాయి నుంచే స్టార్ట్ చేశారు. నా వల్ల అవుతుందా, నేను అంతవరకు చేస్తానా అని భయపడే వాళ్ళందరికీ కూడా వీళ్ళది ఒక ఎగ్జాంపుల్. వీళ్ళు కూడా చిన్న స్థాయి నుంచే ఇవాళ వాళ్ళ గోల్ ఏంటి, డ్రీమ్ ఏంటో తెలుసుకున్నారు. అంటే వీళ్ళు రాష్ట్రపతి అయ్యారు, ప్రధానమంత్రి అయ్యారు, మనం అలా అవ్వాలని నేను చెప్పట్లేదు. మనం టీ సేలర్ పెట్టుకోవాలేమో, ప్రధానమంత్రి కావాలంటే ఆయనకు సెట్ అయిందేమో మనకు సెట్ అవ్వదు. మనం కూడా టీ స్టాల్ వెతుక్కొని ప్రధానమంత్రి అవుతాను అని అంటే కాదు. సో దానికి తగ్గటువంటి పట్టుదల అది చూడాలి. ఆ పట్టుదల, నేను ప్రపంచానికి ఏదైనా చేయగలను, నాకంటూ ఒక ఐడెంటిటీ ఉంది అనేటువంటిది, ఆ కన్సిస్టెన్సీగా చేసేటువంటి, ఆ పట్టుదలతో చేసేటువంటి అతని కృషిని గుర్తించండి. అతని సంకల్పం ఎంత బలంగా ఉంటే ఇవాళ ఇల్లు ఇంత ప్రపంచానికి ఒక మంచి చేసేటువంటి పెద్ద మనుషులుగా మనకి ఇవాళ గుర్తుండిపోయారు. సో మరి మనం నరేంద్ర మోదీ అవ్వగలమా, అంతటి విలువ మనకు రాగలదా? మనం అంబానీ అవ్వగలమా, అంత పెద్ద బిల్డర్ అవ్వగలమా, సూపర్ స్టార్ అవ్వగలమా, క్రికెటర్ పెద్ద పెద్ద ఎంఎస్ ధోని, సచిన్ టెండూల్కర్ అవ్వగలమా? కష్టం. ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళు చేసింది మనము చేయాలంటే కష్టం. కాబట్టి దానికి అదనంగా మనకు ఆర్సీఎం అనేటువంటి ఒక సిస్టమ్ ఉంది అద్భుతంగా.
వీళ్ళు కాదు, వీళ్ళకంటే గొప్ప వాళ్ళు అవ్వడానికి మన దగ్గర అవకాశం ఉంది. మన సురేంద్ర వత్సార్ కావచ్చు, రవి ఓపి శర్మ కావచ్చు. సో వీళ్ళ పెద్ద లెవెల్ స్టార్ డైమండ్ పొజిషన్ లో ఉన్నారు. ఆల్మోస్ట్ వాళ్ళ లైఫ్ ఇలానే ఉంటుంది. సో మనం అక్కడికి వెళ్ళొచ్చు. అలాంటి అవకాశం అనేది మనకు కూడా వీళ్ళకంటే గొప్ప స్థాయిలో వెళ్ళడానికి మనకు అవకాశం ఉంది. మన లైఫ్ ఎలా ఉండాలంటే ప్రైజ్ చూడకుండా కొనగలిగే స్థాయి చేరుకోవాలంటే వాచ్ చూడకుండా పని చేయగలిగే తపనలో మనం ఉండాలి. వెండి పళ్ళెలో తినాలి, ఫ్లైట్లలో తిరగాలి, ఫారెన్ కంట్రీస్ వెళ్ళాలి, ప్రపంచానికి ఈ సొసైటీకి మనం హెల్ప్ చేయాలి. మంచి చేస్తేనే మనం చాలా మందికి గుర్తుండిపోతాం. కాబట్టి ఆ మంచి ఆర్సీఎమే ఎందుకు కాకూడదు. కాబట్టి మనం ఏదైనా అమ్మో ఇంతుందా అంతుందా, ఇప్పుడు కొనలేము, బడ్జెట్ కి సరిపోదు, నాకు శాలరీ తక్కువ ఉంది, ఇది నా తాహతకు సరిపోదు అని చెప్పేసి మనం అన్ని పోస్ట్ పోన్ చేస్తుంటాం. టుమారో తర్వాత తీసుకుందాంలే. కానీ ప్రైజ్ చూడకుండా మనకు నచ్చిందంటే కొనేయాలి అనేటువంటి స్థాయికి రావాలి అంటే ఈ రోజు మనం ఉన్నటువంటి టైంలో వాచ్ చూడకుండా పని చేయగలిగేటువంటి తపన మనం ఉండాలి. 24 అవర్స్ ఆర్సీఎమే ఉండాలి. సో అలా ఎవరైతే పట్టుదలతో చేస్తారో వాళ్ళు ఒక మంచి స్థాయి వచ్చి వాళ్ళు మీ ఏరియాలో ఆర్సీఎం లో ఒక మంచి లీడర్ గా సక్సెస్ అవుతారు. మీరు సక్సెస్ అయ్యారు అంటే అక్కడ ఆర్సీఎం సక్సెస్ అయింది. చాలా మంది ఇళ్లలో మీరు ఆరోగ్యాన్ని ఇచ్చారు అని దాని అర్థం. కాబట్టి సో రెస్పెక్ట్ గాడ్, రెస్పెక్ట్ పేరెంట్స్, రెస్పెక్ట్ అప్లైన్స్, లవ్ యువర్ డౌన్లైన్, సర్వీస్ టు కస్టమర్స్, యువర్ హ్యాండ్స్ టు దేర్ పూర్ పీపుల్, సక్సెస్ టు అదర్స్. ఇవన్నీ ఖచ్చితంగా మనం చేయాలి. థ్యాంక్ యూ జయార్సీఎం, నాకు ఇప్పటి వరకు అవకాశం ఇచ్చినందుకు. స్టాప్ చేశాను. ఓవర్ టు కిషోర్ సార్. థ్యాంక్ యూ మేడం. ఎక్సలెంట్. ఈరోజు మనకు టైం కూడా కావాల్సింది. చాలా జోర్దార్, మొత్తం కంప్లీట్ ప్యాకేజ్ ఆఫ్ లైఫ్. ఈరోజు పర్టికులర్ గా మీరు ఫస్ట్ స్లైడ్ ఏదైతే చూపెట్టిండ్రో వైఆర్సీఎం అనేది చాలా స్ట్రాంగ్ మనకు అనేది, అది నేను ఫస్ట్ సారి చూసిన మేడం. నేను కొంచెం ఒక నిమిషం చెప్పదలుచుకుంటున్నా. తర్వాత మన ఆల్ 155 మంది ఉన్నారు ఇక్కడ, అందరికి వెల్కమ్. తర్వాత స్ట్రాంగ్ ఒకటి మనకు వైఆర్సీఎం అంటే, ఆర్సీఎం ఇప్పుడు టాప్ లెవెల్లో ఇండియాలోనే ఉంది కాబట్టి స్ట్రాంగ్ కంపెనీ, ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్, జీరో జైనింగ్, 100% ఇండియన్ ప్రొడక్ట్స్, ఇన్కమ్ సేల్స్ టర్న్ ఓవర్ మీద డిపెండ్ అయి ఉంటది. స్ట్రాంగ్ ఎడ్యుకేషన్ సిస్టమ్, యూఎస్ సిస్టమ్ ఉంటది. తర్వాత బ్రైట్ ఫ్యూచర్ ఉన్నది, విజన్ ఉన్నది. కాబట్టి ఈ విషయాలు చాలా చాలా నాకు అట్రాక్ట్ అయినాయి. స్టార్టింగ్ లో ఓపెనర్ ఎప్పుడైతే మీరు 6 తోని స్టార్ట్ అవుతుందో డెఫినెట్ ఈరోజు చాలా అవుట్ స్టాండింగ్ జరిగింది మేడం, ప్రొడక్ట్స్ నాలెడ్జ్ కూడా. అయితే నేను మనకు అందరు ఇక్కడ వ్యూ చేయాలి కాబట్టి ఎస్, ఆల్ ద లీడర్స్ ఇక్కడ అందరూ డైమండ్స్ ఆల్ వరకు వెళ్ళొచ్చు. మైతో డైమండ్ బన్నే వాళ్ళ రైట్. ఈ కాన్సెప్ట్ తో, ఈ ఉద్దేశంతో అందరూ హ్యాండ్ రేజ్ చేసి అందరూ మాట్లాడాలి. ఈరోజు మనం ఏం నేర్చుకున్నాం అనేది పాయింట్ టు పాయింట్. వెల్కమ్, స్వాగతం. అన్నవరం సప్న మేడం హ్యాండ్ రేజ్ చేశారు. వెల్కమ్ మేడం, స్వాగతం. మీకు అన్మిట్ ఆప్షన్ వచ్చేసింది. వెల్కమ్ మేడం, అన్మిట్ చేయండి. ఎస్, థ్యాంక్ యూ సార్, నాకు అవకాశం ఇచ్చినందుకు. జేఆర్సీఎం మేడం చాలా, అంటే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా ఒక్కరు కూడా పక్కకి డిస్టర్బ్ కాకుండా ప్రతి ఒక్కరు కాన్సన్ట్రేషన్ చేసే విధంగా ఈరోజు సబ్జెక్ట్ చాలా వివరంగా మీరు పాయింట్ టు పాయింట్ స్క్రీన్ షేర్ చేసుకుంటూ ప్రతి ఒక్కటి అర్థమయ్యే విధంగా చెప్పారు మేడం మాకు. ఎందుకంటే ఈరోజు ఎంత మీటింగ్ అంటే సూపర్ మేడం, సూపర్. ఈరోజు థ్యాంక్ యూ మేడం, ఇంత మంచి నాలెడ్జ్ కానీ మాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. నెక్స్ట్ మన గౌతమి మేడం హ్యాండ్ రైజ్ చేశారు. వెల్కమ్ మేడం. లేడీస్ ఈ విధంగా ముందుకు రావాలి. వెల్కమ్. జయార్సీఎం అందరికీ చాలా చెప్పారు. ఈరోజు అద్భుతంగా జరిగింది. కంప్లీట్ ప్యాకేజ్ దొరికింది మేడం. చాలా అంటే చాలా ధన్యవాదాలు.
ఓకే, థ్యాంక్ యూ మేడం. తర్వాత మన మధ్యలో తోటిశెట్టి గంగాధర్ సార్ హ్యాండ్ రైజ్ చేశారు. వెల్కమ్ సార్, స్వాగతం. గంగాధర్ సార్ అన్మ్యూట్ చేయండి. గంగాధర్ సార్ అన్మ్యూట్ ఆప్షన్ వచ్చింది మీకు. ఎస్, వెల్కమ్. వినిపిస్తుందా? ఈరోజు మన అందరికి వాసవ్యం ఈరోజు చాలా అర్థంగా చెప్పింది. మనకు ప్రతి ఒక్కరు అదట్లు మొత్తం మన స్క్రీన్ లో చెప్పేసరికి ఒక్కరు కూడా పక్కకు పెట్టకుండా విన్నారు. ఎందుకంటే చాలా అద్భుతంగా ఇటువంటి నాలెడ్జ్ మనకి ఎప్పుడు కూడా లభ్యత అనుకుంటున్నా. అంటే వినిపిస్తుందా మేడం? సార్ వినిపిస్తుందా? వినబడుతుంది సార్. ఇటువంటి నాలెడ్జ్ ఎందుకంటే మనకు ప్రతి విషయం అర్థమయ్యేటట్లు, ఎవరైనా కొత్తగా వచ్చిన వాళ్ళు కూడా అర్థమయ్యేటట్లు మనకు స్క్రీన్ మీద చూపించుకుంటా మరీ చెప్పిండ్రు మేడం. మంచి నాలెడ్జ్ ఇచ్చిండ్రు. ఎందుకంటే మనకి ఇటువంటి అప్లైన్లు కూడా జరగడం చాలా అదృష్టం సార్. కాబట్టి వాసవి మేడం కోసం నేను ఒకసారి చాలా అభినందనలు చెప్తున్నా. ఎందుకంటే మేడం ఇటువంటి నాలెడ్జ్ మనకు తెలుగులో దొరకడం చాలా అదృష్టం. మేడం స్టార్ట్ చేసిన నుంచి 7 PM ఇవాళ దగ్గర 200 మెంబర్స్ దాకా వెళ్ళిపోతున్నారు. ఇంత 50-100 దాకా ఉండే, ఇప్పుడు 200 మెంబర్స్ దాకా కూడా వెళ్ళిపోతున్నారు. కాబట్టి ఇట్లనే ప్రతి ఒక్కరు ఒక 2-3 తీసుకుంటా వస్తే మనకు 1000 మంది యూట్యూబ్ దాకా కూడా వెళ్ళిపోవచ్చు. కాబట్టి అందరము ట్రై చేద్దాం సార్, ప్రతి ఒక్కరు తీసుకురావడానికి. మన టీం కూడా పెరిగిపోతుంది, అట్లనే మనకు కూడా నాలెడ్జ్ అనేది దొరుకుతుంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మచ్. థ్యాంక్ యూ సార్. ఎస్, సాయిలత మేడం వెల్కమ్ మేడం. మీకు అన్మిట్ ఆప్షన్ వచ్చింది. సాయిలత మేడం అన్మిట్ చేయండి. వెల్కమ్. జేఆర్సీఎం థ్యాంక్ యూ సో మచ్ సార్. మన అందరి గురుమాత అయినటువంటి వాసవి మేడం గారికి చాలా ధన్యవాదాలు. తెలుగులో ఇంత మంచి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం చాలా అదృష్టం మేడం. అంటే తెలియని వాళ్ళకు కూడా ప్రతి ఒక్క ప్రోడక్ట్ గురించి ఎందుకు ఆర్సీఎం అనేది కూడా చాలా డీప్గా, అంటే అందరికి అర్థమయ్యేటట్టుగా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. చాలా థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ సార్, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్. మన మధ్యలో డాక్టర్ పాండ్రి విఠల్ సార్, ద గ్రేట్ డైనమిక్, ఒక ఎడ్యుకేషనిస్ట్, ఒక లెక్చరర్ ఉండి కూడా మన మధ్యలో చాలా అంకిత భావం చేస్తారు. వెల్కమ్ పాండ్రి విఠల్ సార్. థ్యాంక్ యూ సార్. కిషోర్ సార్, జేఆర్సీఎం అందరికి. ఈరోజు వాసవి మేడం గారు చాలా మీటింగ్ అద్భుతం జరిగింది మేడం. అన్ని పాయింట్లు చాలా సూపర్ ఉన్నాయి మేడం. నాకు ఈరోజు బాగా నచ్చిన పాయింట్లు కొన్ని షేర్ చేయాలనుకుంటున్నా. అయితే ఇందులో మనకు మేడం ప్రైస్ చూడకుండా మనం కొనగలిగే స్థాయికి వెళ్ళాలి అని అంటే టైం చూడకుండా పని చేయగలిగే తపన కూడా మనకు ఉండాలి అనే పాయింట్ నాకు బాగా నచ్చింది మేడం. ఎందుకంటే మనము ఖచ్చితంగా టైం చూడకుండా పని చేయాలి, చేస్తేనే ముందుకు వెళ్తాం. రెండోది మేడం, న్యూట్రిషన్ వర్సెస్ మెడిసిన్ కి డిఫరెన్సెస్ చాలా మంచి అనిపించింది నాకు. ఎందుకంటే న్యూట్రిషన్ తీసుకుంటే ఏమవుతుంది మన ఆర్సీఎం ప్రోడక్ట్లలో, అదేవిధంగా మెడిసిన్ తీసుకుంటే ఏమవుతుంది, మెడిసిన్ తీసుకుంటే జస్ట్ ఆ వ్యాధిని కొంతవరకే తగ్గిస్తుంది, న్యూట్రిషన్ మాత్రం లోపలికి వెళ్ళి మనకు ఎనర్జీ అంటే ఇమ్యూనిటీ పెంచుతుంది అనే డిఫరెన్సెస్ బాగా నచ్చింది. తర్వాత మనకు కంఫర్ట్ జోన్ ని వదిలేయాలి. ఎవరైతే కంఫర్ట్ జోన్ ఉంటారో, ఇప్పుడు ముఖేష్ అంబానీ, అనిల్ వీళ్ళందరూ ఏం చేశారు అంటే అలా ఒక జియో ఉంది, పెట్రోలియం ఉంది, అంటే ప్రతి రంగంలో ఉంది. ఒక రంగం తీసుకున్నా కూడా వాళ్ళు లైఫ్ లాంగ్ అలా డబ్బులు ఉన్నాయి, అయినా వాళ్ళు అన్ని రంగాల్లో ముందుకు వెళ్తున్నారు. ఎందుకు వెళ్తున్నారంటే వాళ్ళు ఒక జనరేషన్ మారుతున్నారు. కాబట్టి మనం కూడా కంఫర్ట్ జోన్ వదిలేసేసి పని చేయాలనేది ఒక పాయింట్ మేడం. సంపాదన వెతకాల్సిన అవసరం లేదు, అదే మనం ఆశయం చేస్తే సంపాదన మన వైపు వస్తుంది. చాలా సూపర్ చెప్పారు మేడం. ఈరోజు చాలా హ్యాపీ అనిపించింది. అదేవిధంగా నాకు నరేంద్ర మోడీ కావచ్చు, లేకుంటే ఏపీజే అబ్దుల్ కలాం, షారూక్ ఖాన్, వాళ్ళ లెవెల్లో మనము వెళ్ళకపోయినా కూడా మనకు ఏదైనా గోల్ ఉంది, ఏదైనా మనం చేయలేని పరిస్థితి ఉంది అంటే అది ఆశయం ద్వారా సాధించవచ్చు అనేది చాలా మంచి అనిపించింది. థ్యాంక్ యూ మేడం. వాసవి మేడం గారికి, అందరికి జేఆర్సీఎం. ఈ అవకాశం ఇచ్చేందుకు కిషోర్ సార్కి థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికి జేఆర్సీఎం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. మీరు చాలా జబర్దస్త్ ఎక్సలెంట్ ఓవర్ ఇచ్చారు. రైట్, కంఫర్ట్ జోన్ అనేది చాలా ఇంపార్టెంట్. పర్టికులర్ గా మనం ఇక్కడ కంఫర్ట్ జోన్ అంటే సార్ మనం మీటింగ్, సెమినార్, అడ్వాన్స్ టికెట్లకు మనం పోతలేం. ఇది కంఫర్ట్ జోనే. అడ్వాన్స్ టికెట్ వచ్చి మీటింగ్, సెమినార్ కు వెళ్తేనే మనం కంఫర్ట్ జోన్ నుంచి బయటకు వెళ్ళినట్టు. కాబట్టి రేపు 2వ తారీఖు రోజు
నిర్మల్ జరుగుతున్న మహావీర్ సారన్ కంపల్సరీ సరే అడ్వాన్స్ టికెట్ అందరూ తీసుకోవాలి. 5, 10, 20 అంతా తీసుకోవాలి. దాన్ని తీసుకుంటే మనం కంఫర్ట్ జోన్ వదిలినట్టు ఇక్కడ. థ్యాంక్ యూ వెరీ మచ్. గోయింగ్ సార్, డైనమిక్ యంగ్ లీడర్. వెల్కమ్ సార్. గోయింగ్ సార్. అందరికి ఉగాది శుభాకాంక్షలు. ఏకాదశి, తొలి ఏకాదశి శుభాకాంక్షలు వాసవి మేడం గారు. వాసవి మేడంది తొలి ఏకాదశి రోజు ఏదైతే జూమ్ మీటింగ్ స్టార్ట్ అయిందో చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాం సార్. ఇవాళ మాకు చాలా మోటివేషన్ దొరికిందండి. ఇలాగే మనకు తెలుగు మీటింగ్ లో అందరూ మోటివేట్ అయితే బాగా బిజినెస్ గ్రోత్ అవుతుంది సార్. వాసవి మేడం కు ప్రత్యేకంగా ధన్యవాదాలు. మాకు ఈ అవకాశం ఇచ్చిన దానికి ధన్యవాదాలు సార్. ధన్యవాదం సార్. ఓకే థ్యాంక్ యూ సార్. వెరీ మచ్. మన మధ్యలో శ్రీనివాస్ గౌడ్ సార్, వెల్కమ్ సార్. మీకు అన్మ్యూట్ ఆప్షన్ వచ్చింది. గౌడ్ సార్ వెల్కమ్. జేఆర్సీఎం సార్ అందరికి. ఎస్ జేఆర్సీఎం సార్. జేఆర్సీఎం వెల్కమ్ సార్. వినబడుతుంది, చెప్పండి. కంటిన్యూ చేయండి. ఈరోజు మన అందరి గురుమాత అయినటువంటి వాసవి మేడం గారు మనకు ప్రొడక్ట్ నాలెడ్జి, ప్రతి ఒక్క ప్రొడక్ట్ గురించి మనకు నాలెడ్జి ఇవ్వడం జరిగింది. చాలా మంచిగా అనిపించింది మేడం ద్వారా వినడం. ఎందుకంటే కొత్త వాళ్ళకు కూడా ప్రతి వీక్లీ మనకు తెలుగు మీటింగ్ రావడం ఇది మంచి అవకాశం మనకు. అంటే కొత్త వాళ్ళు కూడా జాయిన్ అయినా కానీ కూడా ప్రొడక్ట్ నాలెడ్జ్ కూడా ప్రతి ఒక్కరూ తెలుసుకోవడానికి ఇది మంచిగా మనకు ఈ 7 PM ప్రతి వారము మనకు ఉండడం చాలా ఆనందకరమైన విషయం సార్. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు సార్. జేఆర్సీఎం. థ్యాంక్ యూ గౌడ్ సార్. మన మధ్యలో ఎస్ రాజు సార్, యోగా రాజు సార్ ఉన్నారు. మనం ఏం నేర్చుకున్నాం ఆ పాయింట్ చెప్పాలి సార్. ఏం నేర్చుకున్నాం అది చెప్పాలి. డైరెక్ట్ ఒక్కొక్క నిమిషంలో చెప్పినా సరిపోతుంది. వెల్కమ్ రాజు సార్. సార్ జేఆర్సీఎం సార్. ఓకే వెల్కమ్. జేఆర్సీఎం సార్. జేఆర్సీఎం వెల్కమ్ సార్. వాయిస్ క్లియర్ ఉంది సార్? ఎస్ క్లియర్ ఉంది సార్. చెప్పండి డైరెక్ట్. గురుమాతకు జేఆర్సీఎం. ఈరోజు చాలా చక్కగా ఇంత A to Z అన్ని పాయింట్స్ కూడా మంచిగా ఈజీగా అర్థమైనాయి సార్. అలాగే పాండే విఠల్ సార్ చెప్పేసిండు. అంటే 3 పాయింట్లు. ఒకటి కంఫర్ట్ జోన్ వదిలిపెట్టాలి. సెకండ్ ఇంకోటి ఏమిటంటే మన ఇన్స్పిరేషన్ అనుకోవాలి, ఇలా కావాలి అలా కావాలి. తర్వాత న్యూట్రిషన్స్ యొక్క డిఫరెంట్ బయట మెడిసిన్ వాడితే ఎట్లుంటుంది, మనది న్యూట్రిషన్ వాడితే ఎట్లుంటుంది అని చాలా బాగా చెప్పారు. అంటే ఇంత ప్రాక్టికల్ గా మేడం ఎట్లా అంటే మొత్తం ఒక ముళ్ళ బాట ఉన్న దాన్ని మన కోసం ఓపెన్ చేసి మంచిగా ఒక పూల బాట చేసి తయారు చేసి ఇచ్చి, అంటే ఈ రోజు మనకు అందరికి అవైలబుల్ ఉండేటటువంటి అన్ని స్టోర్లు మన దగ్గరికి వచ్చినాయి. కానీ మనము నడుస్తలేము, ఊరుకుతలేము, ఇంకా వేగం పెంచుతలేము. కాబట్టి ఇది చేయాలి. ఇంత మంచి అన్ని రెడీ చేసి పెట్టిన తర్వాత కూడా మనం ముందుకు పోకపోతే అది మనం ఎక్కడున్నామో మనం ఆలోచించదగ్గ విషయం. కాబట్టి ఈ విధంగా ఉంటాను. అంటే ఒక సక్సెస్ఫుల్ అయితే ఎలాంటి స్టాండర్డ్ ఉంటుంది అనేది ఈ రోజు మేడం చూస్తే నాకు వండర్ఫుల్ గా అర్థమైంది సార్. కాబట్టి మా వంతు మేము కూడా ఎంత బిజీ ఉన్నప్పటికీ కూడా టైంని తీయగలుగుతున్నాం సార్. ఇంకా కూడా తీయగలుగుతాం సార్. 100% అందరూ కూడా మీరు మీ యొక్క ఏదైతే గోల్ పెట్టుకున్నారో దాన్ని రీచ్ కాతందుకు అందరూ కూడా చక్కగా ప్రయత్నం చేయండి. ఓవర్ సార్. థ్యాంక్ యూ రాజు సార్. వెల్కమ్. ఎక్సలెంట్ ఓవర్ వ్యూ. నెక్స్ట్ లావణ్య కుమారి మేడం. వెల్కమ్ మేడం. మీకు అన్మిట్ ఆప్షన్ వచ్చింది. లావణ్య మేడం వెల్కమ్ మేడం. జేఆర్సీఎం సార్. జేఆర్సీఎం మేడం చాలా బాగా చెప్పారు మేడం. మీ మాటలు వింటే మాకు బాగా స్ఫూర్తిదాయకం ఉంటుంది మేడం. ఎందుకు ఆర్సీఎం చేయాలి, ఎట్లా చేయాలి, ఎవరిని స్ఫూర్తి చేసుకోవాలని చాలా బాగా చెప్పారు మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. మీరు మాకు ఇటువంటి సూచనలు ఇచ్చినందుకు థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. వెరీ నైస్. నెక్స్ట్ మనకు కవిత సురేష్ అని ఇక్కడ వస్తున్నారు. వెల్కమ్. మీకు అన్మిట్ ఆప్షన్ వచ్చింది. వీడియో ఆన్ చేస్తే బాగుంటుంది. రైట్. వెల్కమ్. జేఆర్సీఎం సార్. జేఆర్సీఎం మేడం మాకు మధుసామ్యం వ్రతం గురించి మంచి పూర్తి అవగాహన మంచిగా చెప్పిండ్రు సార్. మాకు మేడం గారు మంచి అవగాహన ఇచ్చిండ్రు. ఇక్కడ అందరికి మంచి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు సార్. షాప్ కూడా మంచిగా రన్ అవుతుంది. ప్రతి ఐటమ్ మంచి సెల్ అవుతుంది సార్. ఇక న్యూట్రీ చార్జ్ గురించి మంచిగా మాకు ఎక్స్ప్లెయిన్ అయింది మేడం ద్వారా.
ప్రతి ఒక్కళ్ళకు చెప్పడానికి మాకు మంచి అవకాశం దొరికింది సార్. మీకు గాని మా వాసవి మేడం గానికి మంచి కృతజ్ఞతలు సార్. అందరికీ ఇట్లానే వారం మంచిగా అందియాలి సార్. మాకు ప్రొడక్ట్స్ నాలెడ్జ్ మాకు ప్రతి ఐటమ్ చెప్పగలుగుతాం, షాప్ లో అందరికీ ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతాం సార్. థ్యాంక్ యూ సార్. జేఆర్సీఎం. థ్యాంక్ యూ మేడం. ఈ విధంగానే మీరు కూడా అందరు రావాలి. అందరు పంచడానికి అందరు ఉన్నారు. తీసుకోవడానికి ఎవరైతే తీసుకుంటారో వాళ్ళు తప్పకుండా నాలెడ్జ్ తీసుకుంటారు. అన్ని మనకు జరుగుతున్నాయి. ఎక్సలెంట్ మేడం, మీరు బాగా ఓవర్ ఇచ్చారు. జబర్దస్త్. సునీత మేడం ఉన్నారు ఇక్కడ. జేఆర్సీఎం సార్. వెల్కమ్ వెల్కమ్ మేడం, వెల్కమ్. వాసవ మేడం ప్రొడక్ట్ నాలెడ్జ్ సూపర్ గా ఇచ్చారు. మేడమే మాకు అందరికి ఆదర్శం మేడం, ఆదర్శం మహిళ మా అందరికి మేడం. ఇందాకనే మేడం ఒక కార్డు చేసిన నేను ఇప్పుడే, జస్ట్ మీరు మాట్లాడే లోపలనే ఒక కార్డు అయిపోయింది. వాళ్ళు వచ్చిర్రు, జస్ట్ చాయ్ పత్తిల కోసం వచ్చిర్రు, టీ పౌడర్ల కోసం. వాళ్ళకి మీ మీటింగ్ వినిపించినా వాళ్ళు కార్డు వేసేసుకున్నారు మేడం. ఇది ఎక్సలెంట్. థ్యాంక్ యూ మేడం. నాకు అంటే ఈ మంచి ఆపర్చునిటీ, నాకు ఒక కార్డు అంటే ఈజీగా వాళ్ళు వచ్చి టీ పౌడర్స్ కోసం వచ్చిర్రు. వాళ్ళు మీరు చెప్పిన తర్వాత వాళ్ళకి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేసినా వాళ్ళది కార్డ్ అయిపోయింది ఇక్కడ. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం. మీకు కూడా థ్యాంక్ యూ. ఇట్లా ఇది రిజల్ట్ ఓరియంటెడ్ వర్క్. ఎస్, వెల్కమ్. సిబల్ల రవి సార్, వీడియో ఆన్ చేసి మాట్లాడండి. వెల్కమ్ సార్, మీకు అన్మ్యూట్ ఆప్షన్ వచ్చింది. జయర్సిం సార్, థ్యాంక్ యూ సార్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. ఈ రోజు మీటింగ్ చాలా బాగా జరిగింది సార్. ఎందుకంటే ప్రతి ఒక్కటి పూసగుచ్చినట్టు, అంటే తల్లి తన పిల్లలకు ఏ విధంగా ఆహారం పెడుతుందో ఆ విధంగా మనం ఈ నెట్వర్క్ లో, ఈ సిస్టమ్ లో సక్సెస్ కావాలని, ఒక పిల్లలకు ఒక తల్లి ఎలా చెప్తుందో అలా ఆ విధంగా ప్రతిదీ చెప్పింది సార్. చాలా బాగా అనిపించింది సార్. ఒకటేమంటే సార్, ప్రతి ఒక్కరు సార్ ఈ సిస్టంలకు ఫస్ట్ ఆరోగ్యం కొరకే వస్తారు సార్. ఆరోగ్యం బాగైన తర్వాత, అర్థమైన తర్వాత బిజినెస్ చేయడానికి రెడీ అవుతారు. కానీ సార్ కంపల్సరీ సార్ ఇక్కడ ఏముందంటే మెయిన్ ముఖ్యం కాదు సార్, మనకు ప్రతి ఒక్కరు సార్ ఒకటి పాయింట్ నాకు నచ్చింది, సేవ. నలుగురికి సేవ చేయాలన్న దృక్పథంతో వస్తే ఖచ్చితంగా దీంట్లో సక్సెస్ అవుతాం సార్. నాకు ఆ పాయింట్ చాలా నాకు మైండ్ లోకి ఎక్కింది సార్. ప్రతి ఒక్కరు అందరికి ఆరోగ్యం ఇవ్వాలన్న దృక్పథంతో ముందుకెళ్ళండి సార్, ఖచ్చితంగా అవుతుంది సార్. ఈ రోజు లేకున్నా రేపు అవుతుంది. ఇది అట్లాంటి సిస్టమ్ కాబట్టి మనకు ఇలాంటి గురుమాతలు, ఇలాంటి లీడర్స్ ఉండడం కూడా మన అదృష్టం. చాలా చాలా బాగా అయింది సార్. వీళ్ళనైతే ఈ రోజు నాకు చాలా మంచిగా అనిపించింది. పిల్లలు ఎలా తినిపియాలా, పిల్లలకు ఎలా నచ్చ చెప్పాలా, ఆ విధంగా ఒక వినమ్రత స్వభావంతో మెల్లగా చెప్పింది సార్. చాలా సక్సెస్ సార్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ, వెరీ వెరీ థ్యాంక్స్ మేడం. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మన మధ్యలో విజయలక్ష్మి మేడం ఉన్నారు. వెల్కమ్ మేడం, మీకు అన్మ్యూట్ ఆప్షన్ వచ్చింది. వెల్కమ్, స్వాగతం. జేఆర్సీఎం సార్. జేఆర్సీఎం మేడం, ఇవాళ వాసవి మేడం, మాకు గురుమాత అయిన వాసవి మేడంకి ధన్యవాదాలు. మనకి ఏంది అంటే ఇప్పుడు సార్ అన్నట్టుగా ప్రతి ఒక్కటి చిన్న పిల్లలను మనము ప్రతి ఒక్కటి మంచి ఇది చెడు అని చెప్పుకుంటా ప్రతి పని గురించి ఎలా అయితే నేర్పించుకుంటూ ముందుకు తీసుకెళ్తామో అలాగా మనకు గురుమాత అయిన వాసవి మేడం కూడా మంచి చెడుల గురించి చెప్తూ కూడా మనకి ప్రతి ఒక్క ప్రొడక్ట్ గురించి, ఆయిల్ గురించి కానీ, కిషోల్ గురించి కానీ ప్రతి ఒక్కటి వివరించి చాలా బాగా నాలెడ్జ్ ఇచ్చారు మేడం గారు. మాకు ప్రతి వారం ఇలాగే నాలెడ్జ్ ఇస్తూ మమ్మల్ని ప్రోత్సహిస్తారని అనుకుంటున్నాం మేడం. చాలా ఇదేంటంటే ఇప్పుడు న్యూట్రిషన్ గురించి అంటే న్యూట్రిషన్ కు మళ్ళీ మెడిసిన్ కు తేడా చెప్పారు మేడం. న్యూట్రిషన్ ఏంటంటే జబ్బు రాకుండా చేస్తుంది, మెడిసిన్ అంటే జబ్బు వచ్చిన తర్వాత ఏదో మెరుగుపడడానికి వాడడానికి అని తేడా బాగా చెప్పారు మేడం. ధన్యవాదాలు నాకు ఈ అవకాశం వచ్చినందుకు. థ్యాంక్ యూ మేడం. జయర్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. మన మధ్యలో ద గ్రేట్ డైనామిక్ స్ట్రాంగ్ ఊపులో ఉన్న ద గ్రేట్ డిమాండింగ్ లీడర్ సుభాష్ పేలియా సార్ ఉన్నారు సార్ ఇక్కడ. వెల్కమ్ సార్, మీరు పోస్ట్ ఉన్నారు. జేఆర్సీఎం, థ్యాంక్ యూ కిషోర్ సార్. వాసవి మేడం, థ్యాంక్ యూ, ధన్యవాద్. ఎందుకంటే సార్ ఇవాళ మీటింగ్ కాదు, కొన్ని కోట్ల రూపాయలు వంచేసింది మేడం. డబ్బులు ఇచ్చేసింది అందరికీ. ఈ డబ్బులు ఎట్లా సంపాదించుకోవాలా, డబ్బులు ఎట్లా కాపాడుకోవాలా, డబ్బులు ఎక్కడ ఖర్చు పెట్టాలనేది ఇలా వివరంగా నేర్చుకున్నాం. మరి ఈ నేర్చుకున్న దానికి మనం ఫీల్డ్లో పోయి మనం కూడా ఇదే విధంగా మాట్లాడే ప్రయత్నం చేసి మెడికల్కి ఏముంది, మన న్యూట్రిషన్లో ఏముంది, నెట్వర్క్ చేసుకుంటే ఏముంది అనేది మనము ఎక్కువ మందిని మనము హోమ్ మీటింగ్ చేసి
ఇదే నాలెడ్జ్ని పంచితే మన గ్రోత్, మన పిన్ లెవెల్, మన లెవెల్ అన్నీ పెరుగుతాయి సార్. ఈ నేర్చుకున్న విషయానికి ప్రతి ఒక్కళ్ళు టీంలో షేర్ చేస్తే చాలా బాగుంటుంది. మళ్ళీ 170 నుంచి 180 దాకా మనకు ఇలా స్ట్రెంత్ వచ్చిందంటే ప్రొద్దుటి నుంచే మనం దీన్ని ఫోకస్ పెట్టినాం. అందరం అనుకున్నాం ఇవాళ కిషోర్ సార్ కానీ పెద్దలు అందరు లీడర్ కానీ ఇలా నేను కంపల్సరీ ఇందరిని తీసుకొస్తానే మనము సంకల్పం తీసుకున్నాం. కాబట్టి ఇలా 170 నుంచి 180 దాకా రికార్డు దింపేసినాం. ఇదే సంకల్పము వచ్చే ఆదివారంకు 100% చేయాలా సార్ మనం అందరం కలిసి. ఎందుకంటే నాలెడ్జ్ అందరికీ అవసరం, బిజినెస్ అందరికీ అవసరం, ఇది ఈ ప్రతి ఒక్కళ్ళకు అవసరం. కాబట్టి మనము జైన్ చేసుడు వాళ్ళకు వదిలేసుడు కాదు, ఒక సిస్టంలో వాళ్ళకి తీసుకొచ్చుడు మనం ఒక ప్రయత్నం చేయాలి సార్. వీళ్ళు రారు, వీళ్ళు పోరు, వీళ్ళు వినరు అనేది కాదు, మనం ఎందరికీ చెప్తున్నాం అనేది ముఖ్యం సార్. మనం ఏం చేస్తున్నామో మన టీం అదే చేస్తుంది. అందుకోసం ప్రతి ఒక్కళ్ళకి మనము వచ్చే వారం కూడా తీసుకొచ్చే ప్రయత్నం చేద్దాం. మళ్ళీ మీరు రెండవ డేట్కు మనకు మంచి మీటింగ్ నిర్మల్లో ఉంది. అడ్వాన్స్ టికెట్ తీసుకొని ప్రతి ఒక్కళ్ళు ప్లాన్ చేస్తే మనం ఈ హాల్ కూడా ఫుల్ చేయొచ్చు సార్. అందుకోసం నేను ఎక్కువ సమయం ఇది చేయకుండా ఈ అడ్వాన్స్ టికెట్ తీసుకొని అందరు ప్రయత్నం చేసి మనము హాల్ని ఫుల్ చేద్దాం. 500 మెంబర్స్ని మనము ఫుల్ చేసే ప్రయత్నం చేద్దాం సార్. ఇప్పటికే మీటింగ్ 50% కన్నా 60% టికెట్లు అడ్వాన్స్ బుకింగ్ అయిపోయినాయి, ఎక్కువ లేవు. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు అడ్వాన్స్ టికెట్ తీసుకొని అందరికీ చేస్తారని నేను అనుకుంటున్నా సార్. జేఆర్సీఎం ఈ అవకాశం ఇచ్చిన థ్యాంక్ యూ జేఆర్సీఎం సార్. వెల్కమ్ కిషోర్ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. జబర్దస్త్, చాలా మంచి ఓవర్ ఇచ్చారు మీరు. పర్టికులర్ గా అడ్వాన్స్ టికెట్ అనేది 2 ఆగస్ట్ రోజు డైనామిక్ వెరీ డిమాండెడ్ లీడర్, ఇండియాలోనే టాప్ లెవెల్లో లీడర్, మన గ్రేట్ నంబర్ 1 టీమ్ ఆఫ్ ఇండియా, మన నిర్మాత అయినటువంటి అత్రి సార్ మనకు ఇంత మంచి ఆపర్చునిటీ ఇస్తున్నారు సార్. దాన్ని క్యాచ్ చేసుకుంటే రైట్, ఇది సౌత్ సోనార్ కి లోహార్ కి ఒక్క మీటింగ్ అటెండ్ అయితే అన్ని క్లారిటీ వస్తుంది. కాబట్టి ఇది చాలా ఇంపార్టెంట్ సార్. రైట్, మన మధ్యలో థ్యాంక్ యూ సుభాష్ సార్. ఎస్, మన మధ్యలో శ్రీనివాస్ గౌడ్ సార్, శ్రీకొండ. ఇంతకుముందు వెల్కమ్ సార్, మీకు అన్మిట్ ఆప్షన్ వచ్చింది. ఎస్, మాట్లాడిన వాళ్ళు హ్యాండ్ లోవర్ చేసుకోండి. వెల్కమ్ సార్. శ్రీకొండ మాట్లాడండి ఇంతకు ముందు. శ్రీకొండ పియూసి శ్రీనివాస్ సార్, శ్రీనివాస్ సార్. వెల్కమ్ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ నన్ను ఇన్వైట్ చేసినందుకు. అందరికి జేఆర్సీఎం. ఓకే, ఈరోజు నిజంగా మేడం గారు చెప్పినటువంటి ఏదైతే విషయాలు ఉన్నాయో చాలా అద్భుతం సార్. మేడం గారికి కూడా నిజంగా ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఎందుకంటే ఈ తెలుగు జూమ్ మీటింగ్ అనేది మనకు ప్రత్యేకంగా తెలుగు వాళ్ళ కోసం చేయడం జరిగింది. ఈ సండే 7 PM అనేది. ఇంకా ఎన్నో జాయినింగ్స్ ఉన్నాయి, కానీ మనకు అటెండ్ కావడానికి 159 ఉన్నారు. అంటే మెల్లగా 500 దాకా వెళ్ళే అవకాశం కూడా ఉంది. చాలా ధన్యవాదాలు సార్. అట్లాగే ఈరోజు మెయిన్ పాయింట్ వచ్చేసి వై చూస్ ఆర్సీఎం, అంటే ఆర్సీఎం నే ఎందుకు ఎంచుకోవాలి అనేది ఒక్కొక్క పాయింట్ మనకు క్లియర్ చేయడం అనేది నిజంగా చాలా అదృష్టం ఇది. అట్లాగే